బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. ఏమిటి ఈ 6-7 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఎర్రి పుష్పాలైతే పాలకులు ఎలాగైనా ఆడిస్తాడు. అప్పు చేసిందేమో పాలకులు, బాధితులేమో ప్రజలు. ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలా నేను అడుగుతుండే డైరెక్ట్గా. చాలా మంచోడు అన్నా, నీకు అతి మంచితనం ఎక్కువ అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి అంటారంట. జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటున్నారు? అబద్ధానికి ప్యాంటు సట్టేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి. వాడు నోరు తెరిస్తే చెప్పేది అబద్ధాలు. లేపాక్కి సెజ్ తీసుకుంటే 8,884 ఎకరాల కుంభకోణం నేషనల్ బ్యాంకుల్లో పెట్టేసి ఆడా నాకేశారు. తర్వాత నిజాంపట్నం పోర్టు 28,000 ఎకరాల భూములు ఎవరమ్మ మొగుడు సొమ్మని దోచుకున్నారా మీరంతానా? నిమ్మగడ్డ ప్రసాద్, రసల్ ఆల్కైమా. వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి వీళ్ళు ఇంత దోపిడీ? నేను చెప్పిన రాయలసీమలో పుట్టినటువంటి ముఖ్యమంత్రుల్లో ఒక్కడన్నా దోపిడీదారుడుండా? రాయలసీమ గజి దొంగెవడం? రాయలసీమ గజి దొంగెవడం? నువ్వు కాదా? నీ కుటుంబం కాదా? దేశంలో ఈ రాజకీయాలు చూసి, కులాల మధ్య ఈ వ్యత్యాసాలు, ఈ పొల్యూషన్ ఇవన్నీ చూసి కొన్ని కుటుంబాలు ఈ దేశం మాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దేశాన్ని దోపిడీ చేసిన ప్రతి కుటుంబం నా కొడుకును వదలను రాసి పెట్టుకోండి లలిత్ గారు. ఈ దేశం కోసం ఎందాకైనా నడుస్తా. ఎందుకంటే ఈ దేశ సంపద లూటీ చేసిన లప్పుట్టుగా లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఎంత సంపాదించుకుంటారా? ఎన్ని లక్షల కోట్లు లూటీ చేస్తారా? అందరూ వదిలేద్దామంట లలిత్ గారు. మీకోసం స్వతంత్రం తెచ్చింది, మాన ప్రాణాలు త్యాగం పెట్టి ఈ దేశం కోసం స్వతంత్రం తెచ్చింది ఒక లఫుట్టా కొడకల కోసమా? ఇవాళ 10,000 రూపాయల ఉద్యోగం కోసం, 20,000 ఉద్యోగం కోసం, 30,000 ఉద్యోగం కోసం అడుక్కుంటుంది యువత. తెలంగాణ ఉద్యమం ముందు నీ ఆస్తి ఎంత కేసీఆర్? నేను 10 ఏళ్ల తెలంగాణ కోసం కొట్లాడినా. నీ ఆస్తి ఎంత? ఈ రోజు నీ ఆస్తి ఎంత కేసీఆర్? నీ కొడుకుది, కూతురుది. నెక్స్ట్ వచ్చేది మేమే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాడు జీవితకాలం ట్రై చేయమని సవాల్ ఇచ్చిన. నేను జీవితకాలం ట్రై చేయరా అంటుండా. నువ్వు జీవితకాలం ట్రై చేయరా, నువ్వు సీఎం అయితే తలా కోసి నీ చేతిలో పెడతానని చెప్పి. నేను ఇక్కడ మధు గారు, మీ కుటుంబంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మా తమ్ముడు సార్ కార్గిల్ యుద్ధం చేసి ఈ దేశాన్ని కాపాడిన కుటుంబం నాది. ఈ రోజు ఈ మేకపాటి నా కొడుకులు ఎవరైతే ఉన్నాడో గౌతమ్ రెడ్డి గాడు, వాడు రాజమోహన్ రెడ్డి గాడు పెద్ద ముసుగు తగిలించుకొని నా కొడుకులు నా తమ్ముడిని నాకు లేకుండా చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి ఏ రెడ్డో చెప్పుకోలేడు. నేను గర్వంగా చెప్తున్నా, నేను పెద్ద కంట్రీ రెడ్డి అని. నువ్వు ఏ రెడ్డో చెప్పరా ముందు. ఏంటి, ఎలా ఉన్నారు? బాగానే ఉంది. ఏమిటి ఈ 6-7 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? సరైన దిశగానే అడుగులేస్తా ఉన్నారు. చేసిన అరాచకాన్ని సరిదిద్దాలి కాబట్టి ఎవరికైనా కొంత టైం పట్టద్దు. గత పాలనకి ఇప్పుడున్న జరుగుతున్న పాలనకి చాలా వ్యత్యాసం ఉంది. ఒకవైపు ఏంటంటే చేసిన అరాచకాలన్నీ సరిదిద్దుకుంటూ పాలనని గాడిలో పెట్టాలా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు స్పీడ్ అందుకున్నది. జనవరి తర్వాత ఇంకా బాగా స్పీడ్ అందుకుంటుంది. అందువల్ల ఏంటంటే ఒక అరాచకవాదికి, ఒక రాజకీయ పరిణితి చెందిన రాజ్యపాలకుడికి ఉన్న తేడా ప్రజలు గమనిస్తున్నారు. అందువల్ల ఏంటంటే పరిపాలన అనేది అంచనా వేయాలంటే అట్లీస్ట్ ఏ ప్రభుత్వానికైనా ఒక 18 నెలలు సమయం తర్వాత అర్థమవుతుంది మంచి చెడులనేవి. అంటే 18 నెలలు అంటే ఆ అంకె ఏంటి స్పెషల్? అది అంటే స్పెషల్ ఏం కాదు లలిత్ కుమార్ గారు.
సరిదిద్దుకోవాలంటే కాగ్ రిపోర్ట్ ఒకటి బేస్. ఎప్పుడైనా సరే హ్మ్. భారత రాజకీయ చట్రంలో చాలా వ్యవస్థలు ఉంటాయి. హ్మ్. శాసన వ్యవస్థ ఒకటే కాదు, మనకి శాసన వ్యవస్థతో పాటు రాజ్యాంగంలో అనుబంధంగా ఉన్న సంస్థలు చాలా ఉన్నాయి. వాటిల్లో కాగ్ చాలా సిన్సియర్గా ఉంటుంది. కాగ్ రిపోర్టే మనకి అంతిమ రిపోర్టు. తర్వాత మనకి ఇప్పుడు సర్వెంట్స్ అంటాం కదా, పబ్లిక్ సర్వెంట్స్ అంటాం. పబ్లిక్ సర్వెంట్స్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ ఇటువంటి అధికారులు ఒక 27 ఇన్స్టిట్యూషన్లకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఉంటారు. వాళ్ళు శాసన వ్యవస్థ ఏదైతే చేస్తారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చేస్తారు. అంటే శాసన వ్యవస్థలో ఉన్నటువంటి పాలక వర్గం 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతుంటారు. అది ప్రజా తీర్పు ఉంటుంది. తర్వాత మనకి ఈసీఐ ఉంది, ఇది కాన్స్టిట్యూషన్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ కాన్స్టిట్యూషన్ బాడీ ఏంటంటే వాళ్ళ పాత్ర ఎంతవరకు అంటే ప్రజాస్వామ్యహితంగా ఎలక్షన్లు నిర్వహించి ఆ రిపోర్ట్ని రాష్ట్ర గవర్నర్కి సబ్మిట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు, రాష్ట్రంలో చేసిన అరాచకాలు, రాష్ట్రంలో చేసినటువంటి దోపిడీలు వీటన్నిటినీ డేగ కన్నుతో వాచ్ చేసేది కాగ్. సో ఈ కాగ్ రిపోర్ట్ ఏం చేస్తారంటే ప్రతి డిసెంబర్ 31 కల్లా, డిసెంబర్ మాసం కల్లా కాగ్ రిపోర్ట్లు వస్తాయి. ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ మీకు జూలై ఎండింగ్ కల్లా రిపోర్ట్ ఇవ్వాలి. అంటే వాళ్ళ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి ఆల్ డిపార్ట్మెంట్స్. తర్వాత కార్పొరేషన్ ఉన్న అవి కూడా ఇవ్వాలి. అది కాగ్ చేసే పని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ దోపిడీ జరిగింది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏమేం చేశారో అన్ని కడిగి పారేస్తారు. సరే, ఆ కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని కేసులు రిజిస్టర్ చేసి శిక్షించాల్సి ఉన్నటువంటి వాడు ఎవడంటే గవర్నర్. అంటే గవర్నరు ఉత్సవ విగ్రహం లాగా తయారైపోయాడు. ఇప్పుడు మీరు ఏ రాష్ట్ర అసెంబ్లీలైనా చూడండి, నా ప్రభుత్వం అంటాడు గవర్నర్, మా ప్రభుత్వం అంటాడు. అన్నప్పుడు నువ్వు జీతం తీసుకున్నటువంటి జీతగాడిగా ఉంటావా, రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉంటావా? అంటే గవర్నర్ ఎందుకు కేసులు రిజిస్టర్ చేయడు? అంటే కాగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని కేసులు ఎవరు రిజిస్టర్ చేయాలా? ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, జాతీయ స్థాయిలో భారతీయ ప్రభుత్వమైనా సరే కాగ్ రిపోర్ట్ ఒకప్పుడు కాగ్ను చూస్తే భయపడేవాళ్ళు. కానీ ఈరోజు మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో టిఎన్ శేషన్ అని ఉన్నాడు. అన్ని రాజకీయ పార్టీ నాయకులకి టిఎన్ శేషన్ చూస్తే ఇది పడేది. తర్వాత ఎంఎన్ రాయ్ నుండి ఇట్లా కాగ్ సుప్రీంకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టును చూస్తే ఎవరన్నా భయపడుతున్నారా? ఎవరు భయపడటం. అంటే భారతదేశంలో జ్యుడిషియరీ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, తర్వాత కాన్స్టిట్యూషన్ వ్యవస్థ, అంటే ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, హ్యూమన్ రైట్ కమిషన్ చెప్పుకోవటానికి ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. నా దృష్టిలో ఇద్దరే మంత్రులు ఉంటారు. మంత్రి మండలంతా అంబక్. ఒకటి దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇద్దరే మంత్రులు ఉంటారు. అంటే వ్యవస్థలు చేసేశారు. ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజాసేవ అన్నటువంటి భావన ఉండేది ప్రజల్లో. ఇప్పుడు రాజకీయం అంతా వ్యాపారాత్మకం అయిపోయింది. ఇప్పుడు వ్యాపారస్తులందరూ రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తేసి దేశాన్ని లూటీ చేసేస్తారు అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. దాంట్లో వాడు ఈడని తేడా లేదు. కాకపోతే ఒకడు పావళా దొంగ, ఒకడు ₹10 దొంగ, ఒకడు 75 పైసల దొంగ, ఒకడు రూపాయి దొంగ. మనకు మంచి దొంగ కావాలి. ఆ మంచి దొంగనే అంట్లో దొంగతనం తక్కువ ఎవడు చేస్తాడో ఎన్నుకుంటారు. అందువల్ల ఏంటంటే ఈ రోజుల్లో దక్షిణ భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని, తర్వాత మనం నార్థరన్ సిస్టర్ స్టేట్స్ని చూస్తే మనకి భౌగోళిక నైసర్గిక పరంగా రకరకాలుగా ఉంటుంది రాజకీయ వ్యవస్థ. ఎప్పుడైతే ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టినాయో, ప్రాంతీయ పార్టీలు పుట్టిన తర్వాత కులవాదం విజృంభించింది. అదేవిధంగా జాతీయ పార్టీల్లో కూడా జాతీయ పార్టీలేమో ఒకటేం మతవాదం తీసుకుంది, ఇప్పుడేమో ఇంకోటేం కులవాదం తీసుకుంది. అంటే వ్యవస్థను నడిపించే వాళ్ళు సక్రంగా లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు.
అందువల్ల ఏంటంటే వ్యవస్థలన్నీ వ్యవస్థలు అయిపోతే దుష్టులు దుర్మార్గులు రాజ్యపాలకులకు వస్తారు, వాడు చెప్పిందే వేదం అవుతుంది. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకుంటే వాడు చేయని అరాచకాలు లేవు, చేయని దుర్మార్గాలు లేవు. కానీ ఆ రాష్ట్రంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సినటువంటి మీరు ఆ మాట అంటున్నారు, అరాచకవాది దుర్మార్గాలని. 40% ఓటింగ్ నాకు వచ్చింది అంటున్నాడు ఆయన. అంటే 40% ప్రజలు. ఒక మాట నేను చెప్తున్నావా, నీ శాతాల గురించి నేను అర్థమెటిక్ లెక్చరర్ని, నాకు అడగాదు శాతాల గురించి నువ్వు మాట్లాడేది. ఎందుకంటే ఇదంతా పెద్ద అంబక్కు. ఎట్లా ఉంటుందంటే, ₹1 ఉన్నోడు ఇంకొక రూపాయి సంపాదిస్తే 100% స్ట్రైక్ రేట్ అంటాం. ₹100 ₹10 సంపాదిస్తే 10% అంటాం. పర్సంటేజ్ లెక్కెందుకు? ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 నుంచి 90,000 దాకా మెజార్టీలు వచ్చినాయి చాలా నియోజకవర్గాల్లో. ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో 50,000 నుంచి 95,000 దాకా మెజార్టీలు వచ్చినాయి. ప్రజా తీర్పు స్పష్టంగా దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి మనం. అది కూడా కాదండి, నేను అనేది ప్రజలు ఎర్రి పుష్పాలు అయితే పాలకుడు ఎలాగైనా ఆడిస్తాడు. అందువల్ల ఒక ఇంట్లో కూర్చొని రాజ్య పరిపాలన చెయ్యొచ్చు అని నిరూపించాడు. ఈడ కేసీఆర్ ఇంట్లో కూర్చొని పరిపాలించాడు, ఆడ ఆయన ఇంట్లో కూర్చొని పరిపాలించాడు. నేను అంటుండేది ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి అప్పులు ప్రజలు చేశారా పాలకులు చేశారా? ఈ అప్పులు ఎవరు కట్టాలా? ఇలా ఆంధ్రప్రదేశ్లో మన శ్వేతపత్రం ఇప్పుడున్న కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. దాదాపుగా 11 లక్షల కోట్ల అప్పు ఉంది అన్నారు. ఈ అప్పు ఎవడు చేసిండు? ప్రజలు చేశారా? పాలకులు చేశారు. పాలకులే చేశారు. బాధితులు ఎవరు? ప్రజలు. అప్పు చేసిందేమో పాలకులు, బాధితులేమో ప్రజలు. ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలా నేను అడుగుతుండే డైరెక్ట్గా. అంటే మనకి ఇండియన్ ప్రియాంబుల్ చదువుకోమనండి. జగన్మోహన్ రెడ్డి కలేజా ఉంటే ప్రియాంబుల్ చెప్పమంటుండ నేను. ఏదన్నా ఒక జర్నలిస్ట్ అడగమనండి ప్రియాంబుల్లో. ప్రియాంబుల్లో 6 పదాలు ఉంటాయి ప్రధానంగా. సావర్జన్ అంటే సార్వభౌమాధికారం, డెమోక్రసీ అంటారు ప్రజాస్వామ్యం, రిపబ్లిక్ గణతంత్రం, సోషలిజం స్వామ్యవాదం, సెక్యులరిజం మతరహిత రాజ్యం. ఇయే కదా మొట్టమొదట ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు 3 పదాలు ఉన్నాయి. సావర్జన్, డెమోక్రసీ అండ్ రిపబ్లిక్ ఉన్నది. మధ్యలో వచ్చినాయి ఏది? సెక్యులరిజం అనేది, సోషలిజం అనేది 70 పుట్టినాయి. నేననేది ఈ 5 తాకట్టు పెట్టిండి అంటుండ. సావర్జన్ అంటే సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చినోడు ఎవరు? ఈ ముఖ్యమంత్రులు కదా. ఎవడిచ్చిండు మీకు ఆ రైట్? ప్రజలకు చెప్పారా? ఏదైనా ఒక అప్పు చేసేటప్పుడు రాష్ట్ర అవసరాల కోసం మేము అప్పు తెస్తున్నాము అని చెప్పి ఎప్పుడన్నా అసెంబ్లీలో చర్చించారా? నాకు చూపించమనండి ఒక సందర్భాన్ని. ఏ పాలకుడైనా సార్వభౌమాధికారికాన్ని తాకట్టు పెట్టే రైట్ మీకు ఎవడిచ్చిండు? దిస్ ఈస్ ద వ్యాలిడ్ పాయింట్. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఉందా? నేను అడుగుతుండా. ప్రజాస్వామ్యం అంటే ఏంది? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబట్టమే ప్రజాస్వామ్యం గొప్పతనం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. మీరు 175 మంది ఎమ్మెల్యేలు గుచ్చుకొని మీరు మాట్లాడుకుంటే సరిపోద్దా? ప్రజలను అడగరా? ప్రజల్లో లాయర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఆడిటర్లు ఉంటారు, ప్రజలు ఉంటారు. ఏదన్నా ఒక చట్టం చేసేటప్పుడు ప్రజలను అడగరా? ఒక తీర్మానం చేసేటప్పుడు ప్రజలను అడగరా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు చట్టాలు వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, మాకు ఓట్లేశారు మమ్మల్ని ఏమైనా చేసుకోమనే దానికి లైసెన్స్ ఇచ్చినట్లు అనే భావనలో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రవర్తించారు. మొన్నటి వరకు కాదు, ఇప్పుడు కూడా అంతే. మీరు వాళ్ళ భ్రమల్లో ఉన్నారు. ఎప్పుడైనా అంతే, రాజ్యపాలన ఎప్పుడైనా అంతే. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే పీపుల్ రిప్రజెంటేషన్ ఎవరు? ఒక 2,30,000 నుంచి 2,60,000 మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. ఆ ప్రజల తరపున ప్రజల అవసరాలు తీర్చాలని. ఓటేసే ముందేమో వంగి దండం పెడతాడు ఇంటింటికి పోయి. పిల్లోళ్ళు ముడ్డిలు కూడా కడగతారు అవసరం అయితే. టీ కొట్టి కాడ టీ కొడతాడు. ఆ 5 ఏళ్ళేమో వాడింటికి ఇళ్ళు పోవాలా. అంటే ఇప్పుడు జీతం నెల ఇస్తున్నారు కదా పబ్లిక్. పోయి నెల వచ్చేళ్ళకి నువ్వు అకౌంట్ లోంచి డ్రా చేసుకుంటుండవుగా. ప్రజల కాడికి నువ్వు పోయి వాళ్ళ అవసరాలు కనుక్కోవాలా, నీ కాడికి ప్రజలు రావాలా? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవడన్నా సరే నెల శాలరీ తీసుకుంటున్నాడు. ఆ గ్రామాలకు పోయి గ్రామ సభ పెట్టి మీ ఊరు గ్రామాల అవసరాలు ఏమన్నా ఒక్కడన్నా అడుగుతుండా? ఒకటి పేరు నాకు చెప్పండి, ఒకటి పేరు నాకు చెప్పని అంటుండా.
అంటే నెలొచ్చాలకే 5 లక్షలు అన్ని అంటే శాలరీ కాకుండా అలివెన్సెస్ అన్ని కలిపి అన్ని. 5 లక్షలు నాకేస్తుండగా ప్రజా సొమ్ము 60 లక్షలు సంవత్సరానికి వేసుకుంటే 5 సంవత్సరాల్లో 3 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నువ్వు నాకేస్తుండగా. అంటే ఎమ్మెల్యేలందరూ సామంతరాజులుగా, ముఖ్యమంత్రి ఏమో రాజ్యానికి అధినేతగా. యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ల కింద వస్తారు. పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఏంటి? ప్రజలకు సేవకులుగా ఉండాలి, ప్రజల్ని బానిసలుగా చేసుకుంటున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్కి అడిగిపోతే మీ రోట్లేసిన గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేనే చెప్తుండేది చేయమని. అందువని ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ స్టేషన్ ఎస్హెచ్ఓ అని ఉంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు, మన భారత సిఐ అంటారు. మీరు ఎన్నుకున్న ఆయన చేయమంటుండయా, ఆయన చెప్పినట్టు మేము వింటున్నాం, మీరు మళ్ళీ నా కాడికి వచ్చి మొరపెట్టుకుండేది ఏందంటారు. అంటే రూల్ ఆఫ్ లా అనేది సెలెక్ట్ చేసుకున్నది ఎవరు? మీరే. అనుభవించాల్సింది మీరే. స్వచ్ఛందంగా ప్రేమతో గుండెతో చెయ్యేసుకొని ఈరోజు ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు, ప్రతి పార్టీకి ఉంటారు, కానీ అల్టిమేట్గా ఎమ్మెల్యే చెప్పిందే జరగద్ది. ఇంకెవరి మాటకి విలువ ఉండదు. గ్రామాధ్యక్షులకి విలువ ఉండదు, మండలాధ్యక్షుడికి విలువ ఉండదు, అడున్న పార్టీలో వర్కర్లకు విలువ ఉండదు. వాడి కింద గులాంగిరి, చెంచాయుగం. ఇప్పుడు మానిశ్రీ కాంశీరామ గారు ఒక నవల రాశాడు, చెంచాయుగం అనే ఒక నవల. అదే మహాత్మా బాపురావు జూతే పూలే గారు ఒక నవల రాశాడు, గులాంగిరి అని. ఎందుకు రాశారనుకుంటుండో? ఈ 2 నవల్లో పిచ్చి పెట్టి రాశారు మేధావులోళ్ళు. అంటే వీళ్ళంతా చెంచాలుగా తర్వాత గులాంగిరిలాగా మారిపోయి బానిసలుగా చేసుకొని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ. నేను అడుగుతుండా డైరెక్ట్గా, ఏ రాజ్య పాలకుడైనా ప్రజల సొమ్ముతేనే కదా డైలీ ఎక్స్పెండిచర్ ఉంటుందిగా. ఈ రోజు డే బై డే ప్రభుత్వ ఎక్స్పెండిచర్ ఎందుకు బయట పెట్టరు? అంటే సంవత్సరానికి ఒక్కసారి అసెంబ్లీలో పెడతారా? ఈ రోజు ప్రభుత్వంకి రాబడి ఎంత, ఖర్చు ఎంత అని ఎప్పుడన్నా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ కేవలం ముందుకొచ్చి చెప్పమన్నా ముందుకొచ్చి కనీసం జీవోలు కూడా దాచిపెట్టేవాళ్ళు. నేననేది దాచిపెట్టేది కాదు, ప్రశ్నించేవాళ్ళు లేకుండా నవతరం యువతరం రాజకీయాల్లోకి రాకుండా బస్టు పట్టిన వ్యవస్థని బాగు చేయడానికి ఎవరో ఒకరు కంకణం కట్టుకొని ముందుకు రావాలన్నప్పుడు అదే బురద గుంట్లో నువ్వు దొల్లాడితే బురదను ఊడు శుభ్రం చేయాలా? ఎవడవ్వకుండా శుభ్రం చేయాలి. ఈ రోజు 11 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది? నేను సింపుల్ గా లాజిక్ చెప్తాను లలిత్ గారు. ఎంత మాయ అంటే ఇది ఎంత కూడా సింపుల్ గా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ఒక మాట చెప్పద్ది, దేశ ఫైనాన్స్ మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి. సేమ్ ఎట్ అ టైము రాష్ట్రంలో 97 కార్పొరేషన్లు ఉండి ఆ 97 కార్పొరేషన్ల అప్పు ఎంతో చెప్పాలిగా, వాళ్ళు అడగాలిగా. అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం పనిచేసిందా? సమాచార హక్కు చట్టం పనిచేసిందా? ఏ చట్టం పనిచేసిందో నాకు చెప్పండి. గడిచిన 5 ఏళ్లలో సమాచార హక్కు చట్టం పెట్టినోళ్ళ ఏదో కేసు పెట్టి జైల్లో వేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లిక్కర్ వ్యాపారం చేసుకున్న చరిత్ర 29 రాష్ట్రాల్లో 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నాకు ఎక్కడో చూపించండి. అంటే మద్యపాన నిషేధం అని చెప్పి గద్దె నెక్కిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి లిక్కర్ వ్యాపారం చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ కలికాల కాకరి గారు, ఈ పులివెందల పాబ్లో ఎస్కోబారు. అందువల్ల ఇటువంటి వ్యక్తులు రాజ్యపాలకులుగా ఎన్నుకున్నది ప్రజలు. ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం కదా, ఆ మాట అంటారు, నేనేమో అబద్ధాలే చెప్పను, నా అంత మంచితనము నా అంత నిజాయితీ పనికిరాదని మా వాళ్ళు అంటారు, నువ్వు చాలా మంచోడు అన్నా, నీకు అతి మంచితనం ఎక్కువైపోయింది అని జగన్మోహన్ రెడ్డి అంటారంట. జగన్మోహన్ రెడ్డి ఎవరు అంటున్నారు? అబద్ధానికి ప్యాంటు సట్టేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి. వాడు నోరు తెరిస్తే చెప్పేది అబద్ధాలు, ఒక్క నిజం కూడా మాట్లాడు. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తా, 2004, 2009 అనేది ఒక కాలం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 2004లో వాళ్ళ కుటుంబ అఫిడవిట్ రాజశేఖర్ రెడ్డి గారు భారత పార్లమెంట్కి ఇచ్చిన అఫిడవిట్ ఉంది. 2009 అఫిడవిట్ తీయండి. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా? మీకు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు సెజ్ అని ఒక పాలసీ వచ్చింది, స్పెషల్ ఎకనామిక్ జోన్ అని. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీలో 11 సెజ్జులు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. 11 సెజ్జుల్లో 2012 మార్చి 31వ తేదీన కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమిచ్చిందో చెప్పనా? 5,26,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెబితే 26,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, 4 సెజ్జల్లో 0 ఎంప్లాయ్మెంట్ అని చెప్పి చెజ్జులు ముసుగు తగిలించుకొని నాకేసారు నేషనల్ బ్యాంకుల్ని, రాష్ట్ర ప్రజల సంపదని. దానికి తార్కానే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. భారతీయ సిమెంట్ 1,00,000 రూపాయలు ఎకరా,
రఘురామ్ సిమెంట్ గా ఉండి భారతీయ సిమెంట్ గా పరిమాణ క్రమం చెందింది అది. చెందింది, అవును. ఆ గనులు వచ్చి గనులు లూటీ చేసిన ఘటోత్కచుడు లాంటివాడు. ఎట్లా అంటే 2000 ఎకరాలు, ద వాట్సాప్ మైన్స్ వాల్యూ 6000 crores, దట్ ప్రజెంట్ ద వాల్యూ ఆఫ్ భారతీయ సిమెంట్ 20,000 కోట్లు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈ భారతదేశంలో 20,000 కోట్లు సంపాదించిన ఒకే ఒక్కడు ఈ పులివెందల పాపులో ఎస్కోబారు, ఈ కలికాల కాకరిగాడు, ఈ కలికాల జగనాసురుడు. ఇది నిజమా అబద్ధమా? 1,00,000 రూపాయలకు అక్కడ ఉన్న భూములు ఎవరి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు భూములు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక్క భారతీయ సిమెంట్ గురించే చెప్పాను నేను. లేపాక్కి సెజ్ తీసుకుంటే 8,884 ఎకరాల కుంభకోణం నేషనల్ బ్యాంకుల్లో పెట్టేసి ఆడా నాకేశారు. తర్వాత నిజాంపట్నం పోర్టు 28,000 ఎకరాల భూములు ఎవరమ్మ మొగుడు సొమ్మని దోచుకున్నారా మీరంతానా? నిమ్మగడ్డ ప్రసాద్, రసల్ ఆల్ ఖైమా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచిన భూములు లిస్టు తీయండి ఒకసారి. నిన్నగాక మొన్న ఈయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఇండోసోల్ పవర్ ప్రాజెక్టుకి 25,000 ఎకరాలు కేటాయించిండు. అర్థం చేసుకోండి. తర్వాత మీకు ఇంకా చెప్పాలంటే, నేను దళితులకు మేనమామ అంట కంసమామగా మారిన ఒక ఉదంతం ఏంటంటే సరస్వతి సిమెంట్స్ అండ్ పవర్. ఈ సరస్వతి భూములన్నీ ఎస్సీలు, ఎస్టీలు, లంబాడీలు, మాదిగ కమ్యూనిటీ ఉన్నటువంటి దాచేపల్లి మండలంలో ఎక్కడో నువ్వు బెంగళూరులో సండూరు పవర్ ప్రాజెక్టులో 5 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు పెట్టుకున్నాడు. ఏడ భూములు ఎట్టొచ్చినాయి నీకు? అంటే నీ దగ్గర భూములు డబ్బులు ఉంటే ఏమి అక్కడ ఏంటంటే NMDC అని ఒక సంస్థ ఉంటుంది లలిత్ గారు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వాళ్ళ కానించి రిపోర్ట్ కొట్టేసి దానికి ఎంత కష్టంలో మినరల్స్ ఉన్నాయని తెలుసుకొని 1,00,000కి, 2,00,000కి, 3,00,000కి అట్ట 8 లక్షల దాకా పేద ప్రజల్ని మోసం చేసి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి, అసలు సరస్వతి సిమెంట్ అనే బ్యాగ్ ఉందా ఉభయ రాష్ట్రాల్లో? పవర్ ఉందా? లేని పవర్ ప్లాంట్ కి కృష్ణానదిలో నీళ్లు ఆపు TMC కేటాయించుకున్నాడు. అంటే ఇది దోపిడీ అవుపాళ్ళ? అంటే తండ్రే కూతుర్ని అనుభవించినట్టు అన్నమాట. రాష్ట్ర పాలకుడే 1,559 ఎకరాల భూములు కొట్టేస్తే భూసేకరణ చట్టం ఏం చెప్తానని నేను అంటుండా. ఎందుకు రద్దు చేశారు? 50 కుటుంబానికి 54 ఎకరాల మించి ఉండకూడదు అన్నారు. ఈ సెజ్జు పాలసీ అంతా కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ అంట నయా భూస్వామి వ్యవస్థకి రూపశిల్పం అన్నమాట. ఇవాళ ఏం చేశారంటే సెజ్జులు ముసుగు, ఫ్యాక్టరీలు ముసుగు తగిలించుకొని భూములు కొట్టేయటం. ఇవాళ గొప్ప నాయకుడు రాయలసీమ నుంచి దామోదరం సంజీవి గారు. మొట్టమొదట ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా వాసి నీలం సంజీవ్ రెడ్డి. దానికంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఏమన్నా సంపాదించుకున్నాడా? దాని తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు అయిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి అనంతపురం జిల్లా నుంచి 1960లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. పెదపాడు అనే గ్రామంలో పుట్టిన దామోదరం సంజీవ్ అనే ఒక దళిత నాయకుడు బాగా చదువుకొని ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు ఆయన 6 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశాడు. తెలంగాణలో కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 6 లక్షల ఎకరాల భూములు పంచిన మహోన్నతుడు దామోదరం సంజీవయ్య గారు. ఆయన రాయలసీమ. అగైన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయింది ఎవరు? రాయలసీమ నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారు అయ్యారు. అదే రాయలసీమ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రాయలసీమ చిత్తూరు జిల్లా నుంచి మీకు ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా చేసినారు. నేను చెప్పిన రాయలసీమలో పుట్టినటువంటి ముఖ్యమంత్రుల్లో ఒక్కడన్నా దోపిడీదారుడుండా? రాయలసీమ గజ దొంగెవడం, రాయలసీమ గజ దొంగెవడం నువ్వు కాదా? నీ కుటుంబం కాదు? ఎవడు చెప్తాడు కాకల బుల్ స్టోరీలు? నీకు రాజకీయమే పెద్ద వ్యాపారం. మళ్ళీ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి వీళ్ళు ఇంత దోపిడీ? అందువల్ల నేను అంటుండేది ఏంటంటే చాణక్య అర్ధనీతి తెలిసి ఉండాల. చాణక్య రాజనీతి మనకు కానీ తెలిస్తే చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు, నిన్ను కాపాడుతుండేది ఎవరో? కేంద్రంలో ఉన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పాడు మోడీ గారికి దత్తపుత్రుడు అని మాట్లాడింది ఎవరు? దేశ ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మోడీ గారికి దత్తపుత్రుడు అని.
అందువల్ల ఈ రోజు చెరబట్టిర్రు అన్ని వ్యవస్థల్ని. ఈ రోజు ఈ 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసుల్లో ఏమన్నా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి 11 సంవత్సరాల నుంచి బయట తిరుగుతుండంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇదే ప్రజలంతా ఏం చేస్తున్నారు? ఇదే ప్రజలకేం ప్రజలు కాదండి, ప్రజలు doubt. న్యాయ వ్యవస్థ సక్రమంగా లేనన్ని రోజులు ఎవడు ఏం చేయలేడు. భారతదేశంలో న్యాయము ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇది సిజేఐ గారికి అర్థం కావటంలా. ఏం చేయాలంటే ఎప్పుడైతే పాలనా వ్యవస్థ అనేది పట్టుదప్పుతో, మీరు అందరూ అనుకుంటారు, చాలా మంది ఏమంటారంటే సిబిఐ స్వతంత్ర దర్యాప్తు కానే కాదు. చాలా మంది తప్పుదావ పట్టిస్తారు ప్రజల్ని, సమాజాన్ని. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది కేంద్ర హోంశాఖ కింద ఉంటది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది, ఈడీ అనేది కేంద్ర ఫైనాన్స్ మంత్రి కింద ఉంటది. అవి స్వతంత్ర సంస్థలు కాదు. వాళ్ళు ఉసుకోమంటే ఉసుకో, కూర్చోమంటే కూర్చో. నేను మొట్టమొదటి నుంచి మొత్తుకుంటుండా, ఈ రాజ్యాన్ని పరిరక్షించాలా, భారతదేశాన్ని సరైన దారిలో పెట్టాలంటే రాష్ట్రంలో ఉన్న కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు కిందకి ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కాగ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషను, ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, ఇవన్నీ సుప్రీంకోర్టు కిందకి రావాలా. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి జరిగినప్పుడు వాళ్ళు ఒక లెటర్ పెట్టుకోవాలి ప్రభుత్వం, అమ్మా ఈ శాఖలో అవినీతి జరిగిందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ పెడితే వాళ్ళు దర్యాప్తు సంస్థను ఆదేశిస్తే వాళ్ళ మీద ఇంకా ప్రెజర్ ఉండదు. వాళ్ళపై దర్యాప్తు చేస్తారు, సుప్రీంకోర్టు సిజేఐ గారికి ఇస్తారు, అయిపోద్ది సినిమా. అంటే పనిచేసే వ్యవస్థలన్నీ ఇలా కాలి కింద పెట్టుకొని ప్రధానమంత్రి కింద, రాష్ట్ర ముఖ్యమంత్రి కింద, ఇప్పుడు దేశ స్థాయిలో అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. సిఐడి కానీ, ఏసీపీ కానీ, తర్వాత మీకు విజిలెన్స్ కానీ, స్టేట్ విజిలెన్స్ కానీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. నేను ఒకటి అడుగుతుండా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫిడవిట్లు తీసుకున్నారుగా, స్వచ్ఛందంగా ఏ రోజైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఒక్క అఫిడవిట్ మీద ఎంక్వైరీ చేయించిందా? ఎవరన్నా కంప్లైంట్ చేస్తే గానీ ఎంక్వైరీ చెప్పారా? పోనీ వాళ్ళు చేయటంలా. మీకు ఇంకా రహస్యం చెప్తా, వాళ్ళకి ఇచ్చిన అఫిడవిట్టే కాదు, ప్రతి అఫిడవిట్ స్పీకర్ దగ్గర ఉంటది. రాష్ట్ర శాసనసభలో స్పీకర్ కాడ ఉంటది, కేంద్రంలో స్పీకర్ కాడ ఉంటది. రాష్ట్రపతి అధికారాలు కానీ, గవర్నర్ అధికారులు కానీ సేమ్ గా ఉంటాయి. ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు పనిచేస్తుంది, ఆర్టికల్ 226 కింద రాష్ట్ర హైకోర్టు పనిచేస్తుంది. ఎవరికి చెప్తారు ఈ కబుర్లన్నీ? అందువల్ల నేననేది ఏంటంటే, ఇప్పుడు ఆ అఫిడవిట్లు అయితే స్పీకరు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ అఫిడవిట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయ, ఎక్కడెక్కడ ఉండే ఈ నిజమా అబద్ధమని ఎంక్వైరీకి ఆదేశించిండు మన స్పీకరా? పోనీ తెలంగాణలో స్పీకర్ ఆదేశించిండా? లోక్సభలో స్పీకర్ ఆదేశించిండా? ఎవరు ఆదేశించాలా? నేను ఇచ్చినా ఏదో ఒకటి, దాని మీద ఎంక్వైరీ ఎవరు చేయాలా? ఆ సంబంధించిన శాఖలు చేయాలా, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఏరే, ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ ని 10 రెట్లు పనిచేసిన పని ఉంది ఇన్కమ్ ట్యాక్స్ లో. అందువల్ల ఏంటంటే వ్యవస్థలన్నీ వ్యవస్థలు చేసి పెట్టుకొని దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తా, ముష్టి పథకాలు ప్రజలకు ఇస్తా, సంక్షేమ రాజ్యము ఎప్పుడు సంక్షోభానికి దారి తీస్తుందని మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం. ఈ సంక్షేమ పథకాలు అనేవి ఓట్లు కొనే పథకాలు. చేపలు పట్టేది నేర్పియాలి కానీ చేపల కూర వండి నోట్లో పెట్టకూడదు ప్రభుత్వాలు. అది పద్ధతి కాదు. ఎందుకు ఏ ప్రభుత్వాన్నైనా నేను ఇంత వాడుకున్నానని ఎవరన్నా చెప్పిండు ముఖ్యమంత్రి? పర్సనల్ ఎక్స్పెండిచర్ చెప్పమను, మంత్రులు చెప్పమను. ఎందుకు చెప్పరు మీ పర్సనల్ ఎక్స్పెండిచరు? ఇంకొకటి కూడా ఉంది ముచ్చట లలిత్ గారు, 1000 రూపాయల పైన కన్సాలిడేట్ ఫండ్లో నుంచి వాడుకోవాలంటే అసెంబ్లీ ఆమోదం చెందాలి. గవర్నర్కి తెలియదా? అంటే అసెంబ్లీ ఆమోదం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కన్సాలిడేట్ ఫండ్ డబ్బులు వాడేయచ్చా? తప్పు అనిపించటంలా, సిగ్గు అనిపించటంలా గవర్నర్లు ఉండరు. గవర్నర్ విధి విధానాలు ఏంటంటే, విశ్వవిద్యాలయాన్ని ఊరి కింద ఉంటాయండి, అండర్ గవర్నర్ కింద ఉంటుంది యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఏ విశ్వవిద్యాలయాలకు పోయి క్లాసులు చెప్పిండండి గవర్నరు? నువ్వు కట్టలు కట్టే పని ఏంది? నిన్ను బరాయిస్తున్నది ఎవరు? రాష్ట్ర ప్రజలు. కాబట్టి నువ్వు ఏ విశ్వవిద్యాలయానికి పోయి గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నర్కి లేదా లలిత్ గారు? బాధ్యత నిర్వర్తిస్తుండ గవర్నరు? అంటే అన్ని వ్యవస్థలు రాజకీయ వ్యవస్థ చెరబట్టుంది. అందుకనే నేను చెప్తున్నాను, ఇవాళ పోర్టులు తీసుకున్నా, ఎయిర్పోర్టులు తీసుకున్నా, షెడ్యూల్ తీసుకున్నా, ఈ భూములన్నీ ఎవరేయండి? భారతీయ ప్రజలు. ఆ ప్రజలు భూములు ఆక్యుపై చేసుకొని నేషనల్ బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని దేశ సంపదను లూటీ చేస్తుంది ఎవరు? తెల్లోళ్ళు కొద్దిగా ఎత్తుకో మీరు లలిత్ కుమార్ గారు.
250 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే భారతదేశాన్ని కొద్దిగా గొప్పలో కొంచెం మిగిలి వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్ మన కళ్ళ ముందు కడుతున్నాయి. కనపడుతుంది. మనం కడితే 3 రోజులు కూలిపోతున్నాయా? కూలిపోతుంది. నిన్న కాక బీహార్లో బ్రిడ్జి కడితే ఏమైందా? కళ్ళ ముందు కుప్ప కూలిపోయింది. అవును. కాళేశ్వరం డ్యామ్ అయిందా? గోదావరిలో పగిలిడిచిపోయింది. అవును. అంటే ఏమైంది? కాళేశ్వరం కట్టినోడు ఎటుపోయిండో? దీనికి ఎట్లా మనం అడ్డుకట్ట ఎట్లా వేయాలంటారు? ఎవరు వేయాలి? దీనికి అడ్డుకట్ట వెయ్యాలంటే నేను చెప్పినదా వ్యవస్థలన్నీ వ్యవస్థలు అయిపోయినాయి. వ్యవస్థలు స్వచ్ఛందంగా ఇప్పుడు ఒక సామాన్యుడు 2 వాయిదాలకో 3 వాయిదాలకు పోకపోతే బెయిల్ బిల్ వారెంట్ ఇష్యూ చేస్తారా? ఇస్తారు. తర్వాత మళ్ళీ దానికి కూడా స్పందించకపోతే నాన్ బెయిల్ బిల్ వాడిని పట్టకరమ్మంటారా? 3041 సార్లు సిబిఐ కోర్టుకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంటికి బీకిందని అడుగుతుండ భారత న్యాయ వ్యవస్థ. ఎన్నిసార్లు? 3041 సార్లు వాయిదాకు రాకపోతే భారత న్యాయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఎంటికి బెరికిందని నేను అడుగుతుండా. ఇంకా న్యాయం బతికున్నట్ట చచ్చినట్ట? 3041 సార్లు ఒక ముద్దాయి A1 ముద్దాయి ఈడీ సిబిఐ కేసుల్లో కోర్టుకు అటెండ్ కాకపోతే వాడి ఎంటికి బెరికిందని అడుగుతున్న భారత న్యాయ వ్యవస్థ నేను. ఇది ఘనమైన గణతంత్రం. అంటే ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు ఏ ముద్దాయి ఈ విధంగా వెసులుబాటు కల్పించుంటారు న్యాయ వ్యవస్థ. నేను అనేది ఏంటంటే చెడు కూడా ఆడుకుంటుండవు జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థతోటే. అందువల్ల న్యాయ వ్యవస్థ సిగ్గుతో తలదించుకుంటుంది. ఇవాళ మనం చేసిన అవినీతి ఆంధ్ర టు అమెరికా దాకా పోయి ఉంది. ఆడ జడ్జిమెంట్ వస్తుందేమో కానీ ఈ జడ్జిమెంట్ వచ్చేటట్టు లేదు. నిన్న మేల్కొన్నట్టుండ ఒక ఆయన, ఒక జడ్జి గారు బొయ్యోన్ గారు 13వ తేదీ కల్లా నాకు ఇచ్చేయండి అయ్యా ఇవ్వమన్నారు. అంటే 11 ఏళ్ళు నిద్రపోయారా? 11 ఏళ్ళు నిద్రపోయిండా? అందువల్ల ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి లలిత్ గారు, వ్యవస్థలన్నీ బస్టు పట్టిపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డికి సోషల్ జస్టిస్ అంటారు, నేచురల్ జస్టిస్ అంటారు. నన్నేమి చేయలేడని అహంతో ఎర్రవేగతుంటే కాలచక్ర భ్రమణంలో కాలుడు కాటేసిండు. నిన్ను కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉందరా, రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఎట్టాడించమంటే అట్టాడిస్తారో, కాబట్టి నిన్ను ఏ కోర్టు ఏం చేయలేదు అని చెప్పి మహామేతగాడిని నేచురల్ జస్టిస్ ప్రకృతి తొక్కి పాడేసింది. అందువల్ల నిన్ను ఎవడు చూడలేదు అనుకోబాకు. కాలం అనేది ఒకటి ఉంది, అదైనా పనిష్మెంట్ ఇస్తుంది. న్యాయమూర్తులు నిన్ను పనిష్మెంట్ చేయకపోబట్టు మహామేత కాస్త మహానేత చేసింది ఎవరు? అందువల్ల ఏంటంటే ఈ కాకల బుల్లు స్టోరీలు ఎవడు కాడన్న చెప్పమన్ను. ఇవన్నీ కూడా భారతదేశం భారతీయ విషయంలో నేటి నవతరం యువతరం IIM IIT చదువుకొని బతుకుని ఎతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఈ దేశాన్ని ఎవడు బాగు చేయాలా? ఎవడో ఒకడు ముందుకు రావాలా? ఇప్పుడు స్వతంత్రం వరకు వచ్చిందా? ఎంతో మంది త్యాగదనులు తన మాన ప్రాణాలు ప్రణంగా పెడితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. మధుసూదన్ గారు, నేను క్వశ్చన్ చెప్తా. ఈ రాజకీయాలు, మన దేశంలో ఈ రాజకీయాలు చూసి ఈ కులాల మధ్య ఈ వ్యత్యాసాలు, ఈ పొల్యూషను, ఇవన్నీ చూసి కొన్ని కుటుంబాలు ఈ దేశం మాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. నా కుటుంబంలోనే 70 మంది పోయారండి లలిత్ గారు. ఈ దేశం నాకొద్దు అని వెళ్ళిపోతున్నారు. ఎందుకు? నా కుటుంబంలోనే చెప్తాను. ఎవడు కుటుంబం ఎందుకో? నా కుటుంబం చరిత్రే చెప్తాను. నాది పెద్ద జాయింట్ కుటుంబం. 270 ఎకరాల భూస్వాములు 3 మండలాల్లో. అందరు IIT ర్యాంకులు IIMలు చదువుకొని పెద్ద పెద్ద అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాకి పోయినా, లండన్ పోయినా, పొలాండ్ పోయినా నా ఇంట్లో వాళ్ళు, నా బావలు, నా బామర్తులు ఒక 70 మంది ఉన్నారు. నన్ను కూడా అంటుంటారు, నీకెందుకు బాబాయ్ ఏడా, ఎదవలతో నీకేం పని, నువ్వు కూడా వచ్చేయి అంటారు. ఒక మాట, నేను భరతమాత కన్నా ముద్దు బిడ్డని. నాకు సుభాష్ చంద్రబోస్ అంటే ప్రాణం. సుభాష్ చంద్రబోస్ ఆశయాలు బతికించడం కూడా సుభాష్ సేనని జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ నడిపిస్తుండ భారతదేశ వ్యాప్తంగా. ఎంత దాకపోతావు నువ్వు చూస్తా. కాబట్టి ఎవడు చూడలేదనుకుంటేట రిటైర్డ్ మిలిటరీ వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకొని ఉండా, త్రివిధ దళాల్లో పనిచేసినటువంటి మిలిటరీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడగట్టుండా. వీళ్ళకి దెబ్బ కొడతా ఒక రోజు, కొట్టిన రోజు వాడు అబ్బో కూడా కాపాడలేడు. మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ డేగ కళ్ళతో కాపలా చేస్తే ఒక మినీ సైన్యాన్ని తయారు చేస్తుండే ఈ దేశం కోసం. జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్. అందువల్ల ఏంటంటే మా సుభాష్ సేన కొట్టే దెబ్బ వాడి అబ్బలో పడాలి. ఈ దేశాన్ని దోపిడీ చేసిన ప్రతి కుటుంబం ఏ నా కొడుకును వదలను. రాసి పెట్టుకోండి లలిత్ గారు, ఈ దేశం కోసం ఎందాకైనా నడుస్తా. ఎందుకంటే ఈ దేశ సంపద లూటీ చేసిన లపుట్టుగా లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. ఎంత సంపాదించుకుంటారా? ఎన్ని లక్షల కోట్లు లూటీ చేస్తారా? అందరూ వదిలేద్దామా?
వదిలేద్దామంట లలిత్ గారు. ఎవరో ఒకరు మీకోసం స్వతంత్రం తెచ్చింది, అవును. మన ప్రాణాలు త్యాగం పెట్టి ఈ దేశం కోసం స్వతంత్రం తెచ్చింది ఒక లఫుట్టా కొడకల కోసమా? ఇవాళ 10,000 రూపాయల ఉద్యోగం కోసం, 20,000 ఉద్యోగం కోసం, 30,000 ఉద్యోగం కోసం అడుక్కుంటుంది యువత. ఏం చెయ్యాలి మేము? ఎంతమంది వీళ్ళు? తెలంగాణ ఉద్యమం ముందు నీ ఆస్తి ఎంత కేసీఆర్? నేను 10 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడినా. నీ ఆస్తి ఎంత? ఈ రోజు నీ ఆస్తి ఎంత కేసీఆర్? నీ కొడుకుది కూతురుది యారతం ప్రతి వాడిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత? 2004 ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా మీకు? 10,000 ఉద్యోగం కోసం, 20,000 ఉద్యోగం కోసం, 30,000 ఉద్యోగం కోసం ఈ దేశ యువత అడుక్కుంటుంది. అవును. అంటే మీకేమో లక్షల కోట్ల. అందువల్ల ఎవడికి బాధ్యత లేకుండా పోతే ఎట్లా? అందువల్ల ఎవడో ఒకడు త్యాగం చేయాల దేశం కోసం. అందువల్ల సుభాష్ సేన డేగ కన్నుతో పహరా కాస్తున్నాం మేము. సుభాష్ సేన మీకు జనసేన, తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్, RSS, బజరంగ దళ్, హిందూ వాహిని, ఇట్లా రకరకాల గ్రూపులు ఉన్నట్టు ఈ దేశభక్తులైన ఈ దేశం కోసం త్యాగధనులు త్రివిధ దళాల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సిద్ధంగా బ్యూరోక్రాట్లు. అంటే ప్రజలు కూడా చేరొచ్చా మీ సేనలో? దీనికి చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఈ దేశభక్త దీనికి ఉన్న క్రైటీరియా దేశభక్తుల అయితేనే దీంట్లో తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ దొంగలు ప్రవీణ్ ప్రకాష్ అనే IAS ఒక లఫుట్టుగాడు దోచిన డబ్బులు ఎంత? బైజూస్ కంటెంట్ లో 700 కోట్లు లూటీ జరిగింది. బొత్స సత్యనారాయణ కుటుంబము సత్య డిస్టిలరీస్ అని పెట్టి 10 లక్షలకి ఎకరా భూమికి మంత్రిగా ఉండి భూమిని ఎలా కేటాయించుకుంటాడు? ఏ సిబిఐ పనిచేస్తుందా? ఈడీ పనిచేస్తుందా? బొత్స సత్యనారాయణ కుటుంబం దోపిడీ ఎంత? టి సుబ్రహ్మరెడ్డి దోపిడీ ఎంత? ఎవరికి తెలియదు ఈ భోగోతాలన్నీ? అదాని దోపిడీ ఎంత? ఇవాళ ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చి కృష్ణపట్నం పోర్టు లాగేసుకున్నాడు, గంగవరం పోర్టు లాగేసుకున్నాడు. ఇవాళ ఏటు విజయసాయి రెడ్డి కాకినాడ సెజ్జు కాకినాడ పోర్టుని కబలించేసిండు. ఈ దొంగలను వదలాలా? ఈ దొంగలను వదలాలని అంటున్నాను నేను. దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? కౌంటబుల్ మెంబర్స్ ఏళ్ల మీద లెక్కెట్టొచ్చు. పెద్ద మనిషి అయిపోతారా? ధర్మాన ప్రసాదరావు దోచిన సంపద ఎంత? అంటే రాజకీయాన్ని పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఎంత సొమ్ము దోచేస్తారో లలిత్ గారు. ఎవరు మాట్లాడకూడదా? మాట్లాడితే ఏమవుద్దంట? నాకు కూడా చెప్తాడు, రా అంట. నేను ఎవడైనా సరే, నేను ఈ దేశ భరతమాత గట్ట కన్న పుల్లి పెట్టాను రా అని చెప్తా. నేను పుట్టేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు లలిత్ గారు. ఈ ప్రాణం ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఏదో ఒక రోజు చచ్చిపోతాం, కాలగర్భంలో కలిసిపోతాం. అందువల్ల ఏంటంటే నా కన్న తల్లి నాకు జన్మనిచ్చింది, నా నేల తల్లి నాకు పెంచి పోషిస్తుంది. ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోవాల్సి ఉంది. ఈ సమిధులు అయిపోయేదాని మధ్యలో కొంత రోజు నాటక రంగం నా జీవితం. ఏదో ఒక రోజు కలిసిపోతాం. ఎంత రాజులు పోయిర్రు, రాజ్యాలు పోయిర్రు, మీరెంత నేను అడుగుతుండా? ఏం నిజాం నవాబు రాజు చివరికి ప్రజలు తగలెట్టాల్సి వచ్చింది నిజాం నవాబుని చందాలు వేసుకొని. ఎవడు చెప్పడు ఈ కాకంబుల్ స్టోరీలా? అందువల్ల XYZ కాదు కావాల్సింది, దేశభక్తులు కావాలా. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారి గురించి తెలుసుకోండి. ఆ గడ్డలో పుట్టినోడే నేను, సింహపూరి గడ్డ మీద పుట్టిన నేను. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి తన జీవితాన్ని పణంగా పెట్టి దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాడు, అన్నిట్లో పాల్గొన్నాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు. అంతకాడి గొప్పోళ్ళ ఏంది ఇల్లంతా? ఇవాళ దేశ ప్రజల కోసం కన్నిగంటి పల్నాటి వీరుడు కన్నిగంటి హనుమంతు తన శిరసను కోసిచ్చాడు. కన్నిగంటి హనుమంతు, అల్లూరు సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వీళ్ళందరూ ఎవరండి? దేనికోసం పనిచేశారు? ఈ దేశ పౌరుల కోసం పనిచేశారు. అటువంటి వాళ్ళు మర్చిపోయి ఇవాళ టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఇటువంటి వాళ్ళందరినీ మర్చిపోయి బతుకుతా ఉంటే డోలు కొట్టుకుని భజన చేయాలా? ఎవడికి భజన చేయాలి? నేను ఎవడికి ఉడుకుని చేయాలా? అందువల్ల ఎవడో ఒకడు రంగంలోకి దిగి పని చేయాలి దేశం కోసం. ఉంటే ఉంటాం, ఊడితే ఓడతాం. అందువల్ల ఏంటంటే భయపడటంలోనే పట్టం ఉంటుంది. గుర్తుపెట్టుకుని, భయపడటంలోనే పట్టం ఉంటుంది. ఇలా వ్యవసాయం వ్యయం చేయటం, రైతు సాయం అడగటం. వ్యవసాయం అంటే వ్యయం చేయటం, సాయం అడగటం. ఏంద్ర మీ భూషణికి రాజకీయమా? అంటే ఈరోజు సింపుల్గా టెక్నాలజీని అవతల చైనా అనే దేశం మనకాడికి వెనక స్వతంత్రం సంపాదించుకున్నటువంటి చైనా దేశం ఎక్కడుంది? భారతదేశం ఎక్కడుంది? దీనికి కారకులు ఎవరు? మన పాలకులు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు
ఇవాళ కళ్ళంలో రైసు పండించినటువంటి రైతులు ఇవాళ ఇప్పుడు కొనేవాడు ఉంటాడు, ఎవడైతే ఉంటాడో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ళ రాజ్యంలో అని పాడుకుంటాం పాట. ఇవాళ పండించిన రైతు ఎదురు చూస్తున్నాడు. అయిపోయిందా? కొనేటోడు డబ్బులు లేక ఎదురు చూస్తున్నాడు. మధ్య డలారీ వ్యవస్థ వేల కోట్లకి లక్షల కోట్లకు పడగలెత్తండి. అంటే వ్యవసాయ మంత్రులకు పట్టదు, టెక్నాలజీ మంత్రులకు పట్టదు. అంటే బిచ్చగాళం చేశారు ప్రజలు. వీళ్ళంతా అందరూ డబ్బు కోసమే చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను కదా లలిత్ గారు నేను చెప్తున్నాను కదా, విద్యని వ్యాపారీకరణం చేసింది ఎవరు? ఒరే మీ బతుకులకి చదువు కూడా చదివించలేరా? KG to PG దాకా ఉచితంగా. మీకు ఆరోగ్యశ్రీ ఎందుకు పుట్టిందో చెప్పనా? కార్పొరేట్ హాస్పిటల్కు దోచి పెట్టడానికి పుట్టింది ఆరోగ్యశ్రీ అనే. అంటే హాస్పిటల్ కూడా కట్టలేరా? హాస్పిటల్లో డాక్టర్లను తయారు చేసేసి వైద్యం కూడా ఉచితంగా అందించలేరా? విద్య వైద్యం అంతెందుకు లలిత్ గారు, మంచినీళ్లు కొనే పరిస్థితికి తెచ్చారు. మంచినీళ్ళు కొననోడు కూడా నాకు చెప్పమనన్నా. త్వరలో గాలిని కూడా కొనేస్తారు. తప్పదు. ఢిల్లీ పరిస్థితి ఏందా? వాయు కాలుష్యం అయిపోయింది, జల కాలుష్యం అయిపోయింది, జలాన్ని కలుషితం చేసింది ఊరా. ఇప్పుడు బాగానే ఉంది, మీరు బాగా చెప్తున్నారు. ఇక్కడ మీలాంటి వాళ్ళు స్పందిస్తున్నారు. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఎవరికి ఆ స్పందన రావటం లేదు, ఎందుకని? నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకో, స్వతంత్రం వచ్చే నాటికి ఈ దేశ జనాభా 32 నుంచి 35 కోట్లు మించి లేదు. ఆ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు మొత్తుకున్నాడు భారత పార్లమెంట్లో, ఈ కుల వ్యవస్థను మొత్తం రద్దు చేసేసేయండి, ఉన్న భూములన్నీ కుటుంబానికి 10 ఎకరాలు ఇవ్వమన్నాడు. భార్య భర్త 2 పిల్లలు, కుటుంబానికి 10 ఎకరాలు 20 ఎకరాలు ఇచ్చేసేయండి, ఈక్వాలిటీ వచ్చేస్తుంది అన్నాడు. భారత పార్లమెంట్కి ఆ రోజుల్లో సైకిల్ మీద పోయినోడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు. అర్థమవుతుందా? ఆయన సైకిల్ ఇప్పుడు కూడా ఉంటుంది భారత పార్లమెంట్లో. ఆయన ఒకానొక సందర్భంలో సుందరరామరెడ్డి గారు నెహ్రూ గారు అడిగారంట, ఏమయ్యా సుందరయ్య గారు ఇట్లా చేస్తారంటే, ఒరే నీ కాడికి నేను పెద్ద కోటి ఇచ్చుకున్నాడురా, వాళ్ళది ఎడలూరు మండలం అలగానపాడు. అలగానపాడులో 270 ఎకరాల వాళ్ళదే భూస్వామి కుటుంబం. అయితే ఆయనకి వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తి అంతా ఆడున్న పేదలకు పనిచేసి 2 జతల బట్టలతో బతికాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు. ఎంత మహోన్నతుడో. ఇండియన్ గవర్నమెంట్ నెల్లూరులో హాస్పిటల్ పెట్టలేకపోతే స్టాలిన్ అడిగి నిధులు తెచ్చి వాళ్ళ రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఉంటుంది, ఈ రోజుకి కూడా వైద్యం వెళ్ళకండి, ఆయన పెట్టాడు హాస్పిటల్. ఆనాడు రామచంద్రారెడ్డి హాస్పిటల్ అని ఉంటుంది నెల్లూరులో. అందువల్ల మీరు అనుకుంటున్నారు ప్రతి యుగానికి ఎక్కడో చోట ఎవడో ఒకడు పుడతాడు లలిత్ గారు. ఇటువంటి దుర్మార్గుల్ని పీచమనచడానికి ఏదో ఒక రూపంలో పుట్టిస్తాడు భగవంతుడు కూడా. నేనేం చెప్తానంటే, వీళ్ళంతా ఈ దుర్మార్గులంతా సిండికేట్ అయితే ఆ వచ్చేవాడు ఎలా? ఇప్పుడు వ్యాసుడు రాసిన వాల్మీకి రామాయణం చదవండి ఒకసారి. ఋషులు మునులు తపస్సు చేసుకుంటున్న వాళ్ళకి హింస పెడుతుంటే రాక్షస మోక ఈనాటి కథ కాదు. నాటి రామాయణం మొదలుకొని నేటి కలికాల జగనాసురుడు దాకా, పులివెందల పాపులో దాకా చరిత్ర చెప్తున్న నిజాలు చెప్తున్నా నేను. ఆ రోజు కూడా ఉన్నారు. ఒక సీతమ్మని కిడ్నాప్ చేస్తే ఏం చేసిండు రాముడు? కోతుల్ని ఎంబడ పెట్టుకొని పోయి ఏసిపాడేసిండు లంకా నగరాన్ని. సింహళ దేశం అది, సింహళ దేశం. రావణ బ్రహ్మకాడి గొప్పడేంది కలికాల జగనాసురుడా. తర్వాత మహాభారతానికి వచ్చేసిరా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు శిశుపాలుడికి, ఇది ధర్మం కాదు అంటాడు. ఏం చేసిండా శ్రీకృష్ణుడా? యుద్ధం చేసిండా? యుద్ధం చేయించిండు శ్రీకృష్ణుడు. మొత్తాన్ని కురువంశం నిర్వంశం చేసిండు. ఎందుకు చేసిండా? ఒక ఆడ మనిషిని నిండు సభలో బట్ల ఓడదీసిన పాపానికి అటు పాండురాజు పిల్లల్ని ఇటు ధృతరాష్ట్రుడి పిల్లల్ని కురుక్షేత్ర మహాసంగ్రామంలో చెప్పి చంపిండు ఒక్కొక్కడిని. భీష్మపిత మరణం లేని భీష్మ పితామహుణ్ణి కూడా చంపిండు. ఎందుకు చంపిండా? యుద్ధం చేసిండా? యుద్ధం చేపించిండు శ్రీకృష్ణుడు. మహాభారత సంఘటన గురించి చెప్పిన. మనకు మధ్యలో జరిగిన ఇంకొక సంఘటన చెప్తా. నాగమ్మ, పల్నాటు నాగమ్మ, నాయకురాలు నాగమ్మ తన భర్తని 13 ఏళ్ల ప్రాయంలో చంపినందుకు నలగాముడు వంశాన్ని నరికి చంపి నాగులేట్లో రక్తపు ఏర్లు బారిచ్చింది నాగమ్మ. యుక్తి కూడా పనిచేస్తుంది, ఆయుధం ఒకటే కాదు. అందువల్ల ఏమైంది? ఒకటి నలగామ వంశం. అప్పుడు అంటది నాగమ్మ, బెమ్మన్న
న్యాయం న్యాయం అని ఇప్పుడు చంపుతుండవే 17 ఏళ్ల వయసు అప్పుడు నా భర్తను చంపినప్పుడు న్యాయం ఏమైందన్నా అని అడిగింది. Yes. ఈ రాజ్యం నువ్వే ఏలుకోపో అన్నా, వాళ్ళు దుర్మార్గులు కాబట్టి చంపినానంటది. నాటి శ్రీకృష్ణుని తీసుకున్నా, పల్నాడు చరిత్రలో నాయకురాల నాగమ్మని చూసుకున్నా, అటు రామాయణంలో రాముణ్ణి తీసుకున్నా, ఆ రోజు మనకి ఈ రాక్షస సంత నాటి పురాణ కాలం నుంచి నేటి కలియుగం దాకా ఉండనే ఉంటుంది. అందువల్ల అర్థం చేసుకోవాలా, ధర్మో రక్షిత రక్షిత కృషితో నాస్తి దుర్భిక్షం లోకా సమస్త సుఖినో భవంతు. ఇది మన ధర్మం చెప్తుండేది. ప్రపంచంలో ఉన్నోళ్ళు అందరూ బాగుండాలా, సర్వే జనా సుఖినో భవంతు అంటే ప్రజలందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. నువ్వొక్కడవే ప్యాలెస్లు కట్టుకొని నువ్వొక్కడవే దోసేసి లక్షల కోట్లకు అధిపతి అయిపోమని చెప్పాల మన ధర్మం. మన సనాతన ధర్మం చెప్పినటువంటి గొప్ప నీతి ధర్మం ప్రపంచంలో నీకు ఎక్కడ అవపడదు, ఏ ధర్మాల్లో అవపడదు లలిత్ గారు. నేను చెప్పినది ఎక్కడన్నా ఏ మత గ్రంథంలో ఉందన్నా నాకు చెప్పండి. ద పాయింట్ ఆఫ్ వ్యూ లలిత్ గారు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. ఈ 3 పదాలు ఎక్కడన్నా నీకు వినపడతాయని నాకు చెప్పండి. నేను గొప్ప అని చెప్పుకుంటాయి తప్ప ఈ 3 లైన్లు ఉంటాయా? అందువల్ల ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడబడుతుంది. అందుకనే మన జడ్జీల కుర్చీ మీద, ముఖ్యమంత్రుల కుర్చీ మీద సత్యమేవ జయతే అని అంటారు. సత్యం ఉందా ఈ నాయకుల కాడ? లేదు. సత్యం ఉందా? సత్యమే మాట్లాడరు కదా. అశుద్ధపు మాటలు మాట్లాడకపోతే సంతోషం, అశుద్ధం మాటలే కదా వాళ్ళు మాట్లాడేది. పద్దలు లేసి లలిత్ గారు. అందువల్ల ఏంటంటే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. నేను ఇంకో విషయం చెప్తాను మధు గారు. ఇఫ్ కేస్ ఒకవేళ మొన్న జరిగిన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండేది? గుర్తుపెట్టుకోండి లలిత్ గారు, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దేనికి అవసరమో చెప్పనా? ఎందుకంటే అతని ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి తప్ప ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం కాదు. అతను దోపిడీ చేసినటువంటి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసినటువంటి ఆ కేసుల్లో నుంచి బయటపడటం కోసం రాజకీయ జగన్నాటకం ఆడుతున్నాడు. అంతే తప్ప ప్రజల కోసం కాదు అతనికి ముఖ్యమంత్రి పదవి. ప్రజల కోసం అతనికి ముఖ్యమంత్రి పదవే, ప్రజా సంక్షేమం, ప్రజాపాలకుడికి అని అనుకుంటే అమరావతిని బొందలగడ్డ అనేవాడు కాదు. బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానం అనేవాడు కాదు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న 145 కోట్ల మంది ప్రజలకి ఒకటే రాజధాని న్యూఢిల్లీ ఉంటే పట్టుమని 6 కోట్లు లేని ఆంధ్రులకి 3 రాజధానుల ముచ్చట చెప్పేవాడే కాదు. అర్థమవుతుందా? అంటే ఈరోజు పోలవరం డ్యాముని గోదాట్లో ముంచేవాడు కాదు. అంటే రివర్స్ టెండరింగ్ పెట్టుకొని రివర్స్ పాలన చేసి, అంటే ప్రతిదీ రివర్స్. అతనికి తెలిసి చేశాడా, తెలియక చేశాడా? నేను ఒక మాట చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అబిడ్స్లో కాలేజ్ ఉంది, బీకామ్ చదివినానని అప్పుడు వీటిలో రాశాడు. మీ ఛానల్ తరఫున యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు పోయి ఆ రికార్డు బయటికి తీయండి. ఒక్క రోజున్న కాలేజీకి పోయినా నాకు చెప్పమనండి. వాడు ఎవడో మాకు తెలియదు అంటారు ఆ కాలేజీలో అబిడ్స్లో. పోనీ ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివి ఉంటే నాకు చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివి ఉంటే నాకు చెప్పమనండి. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లల కాలేజీకి పోతారు, కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇస్తారు కదా. ఒక్కసారి అబిడ్స్లో జగన్మోహన్ రెడ్డి చదివిన కాలేజీకి వెళ్ళండి, అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది ఆ రోజు కాలంది, తీసి చూడండి. ఒక్క రోజు కూడా కాలేజీకి పోలా, అయినా సర్టిఫికేట్ ఎట్ట వచ్చింది? ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినావు? అటెండెన్స్ చూడండి. 10th క్లాస్ మన పరిస్థితి ఏంది? పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో పోయి ఎంక్వైరీ చేసుకోండి, ఎఫ్ఐఆర్ కాపీ దొరకదు. పేపర్లో కొట్టేసిన కేసు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. నిజమా? పోయి చూసుకో, ఎత్తుక్కోండి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10th చదివేటప్పుడు పేపర్లో దొంగిలిచ్చిన కేసు పంచాగుట్ట పిఎస్ లో ఉంచో చూసుకోండి. పోయి జగన్మోహన్ రెడ్డి ఒకటేనా గ్రూప్ ఆడ ఎఫ్ఐఆర్ కాపీ బయటికి తీసుకోండి. అంటే మనం ఇత్తనం ఒకటి నాడితే వృక్షం ఇంకొకటి రాదు. అందువల్ల కంప్లైంట్ ఇచ్చింది స్కూల్ వాళ్ళు అంటారు. ఆ రోజు 10th క్లాస్ పేపర్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ని ఇంటర్వ్యూ చేయండి, పాత రికార్డులు తీయండి, పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు బయటికి తీయండి, వచ్చేస్తుంది. ఈయన ఎంత మాత్రం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేది తేలిపోద్ది. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి అని చెప్పి ధైర్యంగా చెప్పాడు. నీ గురించి నువ్వు చెప్పుకోవటం కాదు,
ఒక మన ఏమారెడ్డి గారు చెప్తారు ఏమన శతకంలో, పుత్రోత్సాహము నాడు కలగదు తండ్రికి, పుత్రుని కనుగొని జనులు పోడగా అప్పుడు ఉత్సాహపడతాడని చెప్తాడు ఏమారెడ్డి గారు. అర్థమవుతుందా? అందువల్ల ఒక్కడు గుర్తుపెట్టుకుని, తనకున్నటువంటి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించేసి ఆ సంపద ద్వారా కొంతమందిని ఎంగేజ్ కొట్టుకొని మోక సైన్యాన్ని పెట్టుకొని సోషల్ మీడియాలో మనకు ఒక పక్షి ఛానల్, ఒక పక్షి పేపర్ని పెట్టుకొని కొంతమంది జర్నలిస్టుని పెట్టుకొని ముసుగు తగిలించుకొని మనం విచ్చలవిడిగా మన గురించి మనమే డోలు కొట్టుకొని, అంటే ప్రజలు గమనించలేదు అనుకుంటున్నవే ఏంది, ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నవే ఏంది. కాబట్టి అందరికి అన్ని విషయాలు తెలుసు. మనకి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చిన మాటల, ఫేస్బుక్లో 4 వచ్చి, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఆడుకొని నువ్వు హీరో అనుకుంటుండవు. ప్రజలు మోసపోయారు. ఆ ప్రజలు మోసపోవడంలో పాత్ర కొన్ని వర్గాలది ఉంది. 2014-19 మధ్యలో ఇడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేక, కూర్చుండేదానికి కుర్చీలు లేక, అప్పుడప్పుడికే అడుగులు వేసుకుంటూ ప్రణాళికలు వేసుకుంటున్నటువంటి లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఆయన పరిపాలన వైపు చూసుకొని దీన్ని ఎట్టో కూడా చేయాలని అప్పుడప్పుడే ప్రణాళికలు రచించుకోవడానికి 2.5 సంవత్సరం కాలాతీతం అయిపోయింది. ఆ 5 బయలు వచ్చింది. ఆ 2.5 సంవత్సరంలో ఏం చేసిండు? ఈ ప్రజల్లో తిరగసాగిండు, చెప్పాల్సిన అబద్ధాలన్నీ చెప్పిండు. అనే తినగా వేము తీయగా నుండు అంటారు కదా, వినగా అబద్ధాలన్నీ అనగా రాగము ఎత్తిసెల్లిండు అని మరి చెప్తారు కదా, మరి పెద్దవాళ్ళు ఎవరికి చెప్పారు ఇవన్నీ. అని ఇషాన్ని ఎక్కిచ్చారు, నమ్మిర్రు. ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే ఊరూరు తిరిగే ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఇంకా నో మోర్ ఛాన్స్. లేదు మీరు ఆ మాట అంటున్నారు, నెక్స్ట్ వచ్చేది మేమే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాడు జీవితకాలం ట్రై చేయమని సవాల్ ఇచ్చిన నేను. జీవితకాలం ట్రై చేయరా అంటుండా. నువ్వు జీవితకాలం ట్రై చేయరా, నువ్వు సీఎం అయితే తలా కోసి నీ చేతిలో పెడతానని చెప్పా. నేను సవాల్ ఇచ్చేవాడికి, జగన్మోహన్ రెడ్డి అనే ఓడు ఇంకా ముఖ్యమంత్రి అయితే వాడు జీవితకాలం ట్రై చేయమని తల కోసి వాడు చేతులు గిఫ్ట్గా ఇస్తాను. కన్నికంటి హనుమంతులాగా నేను పెద్ద కంటి రెడ్డిని, సింహపూరి గడ్డ మీద పుట్టిన పెద్ద కంటి రెడ్డిని. అసలు నువ్వు ఏ రెడ్డో చెప్పరని అడుగుతుంటే వాడు చెప్పుకోలేకపోతున్నాడు. అందువల్ల నేను ఒకటే చెప్తుండా లలిత్ గారు, నువ్వు జీవితకాలం ట్రై చేయి. నేను బతికున్న రోజులు నువ్వు కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ తలగోసి కన్నిగంటి హనుమంతులాగా నీ చేతిలో పెడతానని చెప్తుంటా. అందువల్ల నువ్వు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలంటే నన్ను దాటిపోవాలా, అది గుర్తు పెట్టుకోరా అని చెప్తున్నా నేను. వాడు గెలకన కుటుంబాన్ని గెలిపాడు, వాడు గెలకన కుటుంబాన్ని తెలియకుండా నా కుటుంబంలో నిలబెట్టాడు వాడు. అవునా? అందువల్ల లలిత్ గారు వాడికి తెలియదు, నేను ఎవడో తెలియదు, నా కుటుంబ హిస్టరీ ఏందో వాడికి తెలియదు. వాడు నా కుటుంబంలో నిలబెట్టాడు. నీ శిరస మీద పెట్టి తొక్కినా నా కొడక నేను నిన్ను, నీకు తెలియకుండానే నువ్వు నన్ను శత్రువుని చేసుకున్నావు. నేను సింహపూరి గడ్డ మీద పుట్టిన సింహాన్రా. నువ్వు నీలాగా ఆట నేను ఆడితే ఎలా ఉంటుందో నీకు రుచి చూపించబోతుండా. అందువల్ల నాకేదో పెద్ద పోటుగాడి అంటున్నావు కదా. నేను ఇక్కడ మధు గారు, మీ కుటుంబంలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మా తమ్ముడు సార్ కార్గిల్ యుద్ధం చేసి ఈ దేశాన్ని గెలిపించిండు. కార్గిల్ యుద్ధం చేసి ఈ దేశాన్ని కాపాడిన కుటుంబం నాది. ఈరోజు ఈ మేకపాటి నా కొడుకులు ఎవరైతే ఉన్నాడో గౌతమ్ రెడ్డి గాడు, వాడు రాజమోహన్ రెడ్డి గాడు పెద్ద ముసుగు తగిలించుకొని నా కొడుకులు నా తమ్ముడిని నాకు లేకుండా చేశారు. వదులుతానా? ఎట్లా ఏదన్నా కానీ, కారణం ఏదన్నా కానీ కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలా. మా ఎక్కడా కూడా ఒక్క సెంటు కూడా మాకు అసైన్మెంట్లు లేవు, డీఫారమాలు లేవు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు అయిపోయి మేకపాటి ఎవరితో సమావేశం చేసిండో. అందువల్ల ఏంటంటే చెప్పిన, ఒరే రాజమోహన్ రెడ్డి ఇంకా లెక్క పెట్టుకోరా నా కొడక, డేట్ లెక్క పెట్టుకో నా కొడక. బతికితే నీ కుటుంబం అన్న బతకాలా, నా కుటుంబం అన్న బతకాలా. నేను బతికేదే నా కొడక, నువ్వా నేనా తేల్చుకున్నావు అంటుందా. ఏమవుతుంది? అందువల్ల ఏంటంటే తెలుసో తెలియక ఒక తప్పు చేసి దేశభక్తులైన ఒక భారత మాత సైనికుని చంపారు నా కొడకల్లారా. మీరు వదులుతానా నా కొడకల్లారా మిమ్మల్ని అంటుండా. తెలుసో తెలియకో నా కుటుంబంలో నిలబెట్టిండ్రు. అందువల్ల మేము రాజకీయ అతీతంగా ఉండి బాగా చదువుకున్నాము లలిత్ గారు. మాకు ఈ రాజకీయాలతోనే సంబంధం లేదు.
అందువల్ల ఏంటంటే మీకు ఆ డబ్బులు ఉండయని, కిరాయి అంతకులు ఉండరని. అంటే మీ తమ్మునికి అదంతా ఊర్లో జరిగిందే విషయము. ఈ అంతా తెలుసా నా కొడుకులకి, అన్నీ తెలుసు ఈ విషయం. ఉమ్, ఉమ్, ఉమ్. అందువల్ల ఏంటంటే ఈ వ్యవహారం అంతా అందరికి తెలుసు. కానీ యుద్ధం చేసేవాడు జోలికి రాకూడదు. నువ్వు చేతగానోడే వదిలేస్తాడు. ఉమ్, ఉమ్. గెలిచాడా మేకపట్టుడా? గెలవల. గెలిచాడా ఉదయగిరిలో మేకపట్టుడా? లేదు. వాడు ఎంపీ గెలిచాడా? లేదు. వాడు కొడుకు గెలిచాడా? లేదు. ఉమ్, చెప్పిన ఇంటికి పోయి చెప్పిన ఉమ్. కాసుకోరా నా కొడక, పెద్ద కంటి రెడ్డితో పెట్టుకున్నవరా నువ్వు. రెడ్డిలో 52 తెగల్లో ఉంటాయి. పెద్ద కంటి రెడ్డి కొడితే ఎట్లుంటుందో దెబ్బ తెలిసింది మొన్న. ఏం జగన్మోహన్ రెడ్డి ఏ రెడ్డో చెప్పుకోలేడు. నేను గర్వంగా చెప్తున్నా, నేను పెద్ద కంటి రెడ్డి అని. ఉమ్, ఉమ్. నువ్వు ఏ రెడ్డో చెప్పరా ముందు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండో, నల్లమల్ల పాలమూరు పులిబిడ్డ, నికాలేసిన మోటాటి రెడ్డి గర్వంగా చెప్తాడు రేవంత్ రెడ్డి. వాడు ఏ రెడ్డో చెప్పుకోలేనుడు వాడు ఇందుక. ఉమ్. అందువల్ల ఏంటంటే నువ్వు గెలకనోడిని గెలికినవు. నువ్వు మీరు 5 సంవత్సరాల పాటు పోరాటం చేశారు కదా దీని మీద, దేని మీద? ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద. 5 సంవత్సరాలు నేను చేయలేదండి. లేదా? నేనేదో లెక్చరర్గా 4 అర్థమెటిక్ చెప్పుకుండేవాడిని, 4 పాఠాలు చెప్పుకుండేవాడిని నేను. అందుకు తప్ప ఈడేదో అనుకుంటుండో నేను పెద్ద పోటుగాడిని, పెద్ద పుడింగినని. కరెక్ట్గా డిసెంబర్లో ఎంటర్ అయినా 4 నెలలకు నీ చరిత్ర ముగిచ్చిన. డిసెంబర్ 4 నెలల్లో 4 నెలల్లో నీ సినిమా. వాడు ఆరామస్తాన్ గాడు ఏమన్నాడు? సర్వే ఇస్తే నేనే కౌంటర్ ఇచ్చింది. ఒరే ఆరామస్తాన్ రారా అన్న, 100 కోట్లు పెడతా, నువ్వు మగాడు రా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కానీ గెలిస్తే. మొట్టమొదట కర్ణాటక ఫలితం చెప్పింది నేనే, తెలంగాణ ఫలితం చెప్పింది నేనే. మీరు పెద్ద పెద్ద ఛానళ్ళు అన్నీ చూసుకుంటారు లలిత్ గారు, పాత ఉంటాయి చూసుకోండి. ఏమైంది ఆరామస్తాన్ సర్వే? ఏ చదువు చంది లేనివాడికి నీకెంత ఉంటే ఒక అర్థమాటిక్ లెక్చరర్కి నాకెంత ఉండాలి? అందువల్ల ఏంటంటే వీళ్ళు అనుకుంటారు వ్యూహంకి ప్రతి వ్యూహం. గరుడ వ్యూహం గురించి నీకు తెలియదు, చక్ర వ్యూహం గురించి నీకు తెలియదు, త్రిశూల వ్యూహం గురించి నీకు తెలియదు, గరుడు పురాణం గురించే నీకు తెలియదురా. గరుడు పురాణాన్ని అవపోసన పుట్టినోడురా నేను. నువ్వు ఎత్తేస్తే 10 ఎత్తులు వేస్తా. నువ్వు ఎన్ని ఎత్తులన్నా వేసుకో, 10 ఎత్తులు వేస్తా. మీరు ఇప్పుడు ఈ మాట అంటున్నారు కదా, సేమ్ పవన్ కళ్యాణ్ కూడా ఈ 1 సంవత్సరం పాటు కొంచెం ఆవేశంగా ప్రసంగాలు చేసేవాడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. 1 సంవత్సరం కరోనా అయిపోయిన తర్వాత ఆవేశం తగ్గించి ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఆ ప్రభుత్వం రాదు, నేను చెబుతున్నా, నేను విహంగ వీక్షణం చేస్తున్నా అని. మీరు అన్నట్లు కొన్ని ఆయన కూడా ఇవి కూడా పాటించినట్లుంది పవన్ కళ్యాణ్ గారు. ఒక్క మాట చెప్తలా, ఒక మేధావి మౌనం ఈ దేశానికి ప్రమాదకరం. మేధావులు మౌనంగా ఉండటం కూడా దేశానికి ప్రమాదకరం. లలిత గుర్తుపెట్టుకోండి, మేధావులన్నీ పార్లమెంట్లో ఉన్నాయి, మేధావులందరూ 4 గోళ్ల మధ్య నలిగిపోతున్నారు. కాబట్టి నేను అంటుండే పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టక ముందు కూడా నేను 2008లో 117 డివిజన్లో, హైదరాబాద్ డివిజన్లో కార్పొరేటర్ కంటెస్టింగ్ క్యాండిడేట్ని 2008లో. 117 ఎక్కడ వస్తుంది అది? కూకట్పల్లి. అందరికి తెలిసినోడినే. 117 డివిజన్లో నేను కార్పొరేటర్కి పోటీ చేసినోడి. 117 డివిజన్లో బోస్ గారి పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని. నేతాజీ భవన్ కట్టారు. అందువల్ల ఏంటంటే నేను దగ్గరుండి ఎన్ని పరిశీలించినోడిని. ఉదయగిరి నియోజకవర్గం మీద ప్రతి గడప, ప్రతి పిల్లోడికి, ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి నేనేంటో తెలుసు ఉదయగిరి నియోజకవర్గంలో. నే మధు అన్న ఎలాంటి వాడని అడిగితే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పల్లి, క్యాస్ట్లకు అతీతంగా, రిలీజన్కి అతీతంగా ఒక్కడ చేత చెడ్డ అనిపించండి సార్. ఒక్కడ చేత అన్నా అని పిలుస్తారు ఆప్యాయంగా. నాకు మొత్తం తెలుసు. నా మీద చాలా కేసులు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి. నా తెల్లింటికి కూడా బేకలేకపోయిండు. ట్రై చేయరని చెప్పా. త్రివిక్ర వర్మ వార్నింగ్ ఇచ్చిండు అప్పటి డీజీపీ, ట్రై చేయరన్నా. నాకే కాదురా పెళ్ళాం బిడ్డలు నీకు కూడా ఉంటారు అని చెప్పిన. అందువల్ల మంచి వచ్చాడు జరుగుతూనే ఉంది, ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. సంఘటన మీ తమ్ముడు జరిగిన సంఘటన ఎప్పటిది? ఎన్ని సంవత్సరాల క్రితం? ఇది 10 ఏళ్ళు పైన. 10 ఏళ్ల పైన నుంచి జరుగుతుంది. అప్పటి నుంచే నేను దీన్ని, ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఆర్థిక వనరులు బలంగా ఉండాలి. అవును. కాబట్టి ఆర్థిక వనరులు బలంగా లేకపోతే యుద్ధం చేయలేము. వాళ్ళేమో ఎమ్మెల్యేలు, మంత్రులు,
ఆ తర్వాత రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో దేశ చక్రం స్థాయిలో. తిప్పుతారు. అవును. కాబట్టి నిన్ను ఢీ కొట్టాలంటే నాకు ఒక సైన్యం ఉండాలి. ఉండాలి. అవును. సమయం ఆసన్నమైంది ఉమ్. కాబట్టి సైన్యం. ఇప్పుడు మీకు ఎట్లా అంటే వీడు అనుకుంటుండు స్వతంత్రోద్యమంలో కేరళలో ఒక మూమెంట్ ఉంది, ఉమ్. ఇప్పుడు మంగళూరు ప్రాంతంలో ఒక మూమెంట్ ఉంటుంది, రాణి చెన్నమ్మ. ఉమ్. ఉమ్. తర్వాత తమిళనాడులో గ్రూప్ ఉంటుంది. ఇట్లా మన తెలంగాణ కానీ అన్ని వర్గాల్లో రాజతంత్రం యుద్ధతంత్రం తెలిసినటువంటి. నేను అనుకున్న వే ఒకటి, నా తమ్ముడు మిలిటరీలో పనిచేసిండు, ఈ దేశానికి పనిచేసిండు. ఉమ్. కాబట్టి మాజీ మిలిటరీలో పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ సూచనలు గైడ్లైన్స్ యుద్ధం చేద్దాం. ఉమ్. ఉమ్. కాబట్టి ఈ న్యాయస్థానాల మీద నమ్మకం లేదు. ఉమ్. ఎందుకు? వాళ్ళు జడ్జిమెంట్లు ఎవరు, ఎంక్వైరీలు చేయరు. అందువల్ల ఏంటంటే పంటికి పన్నే, ఇప్పుడు కంటికి కన్నే మా సిద్ధాంతం. అందువల్ల ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, బోస్ గారు మాకు ఒకటి చెప్పారు, జై హింద్ అంటాం మేము. అవును. ఎవరికన్నా అర్థం తెలుసా? ఆ పదం ఎలా పుట్టింది, ఎవరు సృష్టించారు? ప్రతి ఒక్కరు మనం స్కూళ్ళల్లో జాతీయ గీతం పాడినప్పుడు కానీ అవును అంటుంటారు, ప్రతి ఒక్కరు జై హింద్ అంటారు. ఉమ్. అది అసలు ఆ పదం ఎలా పుట్టింది ఎవరికన్నా తెలుసా? తెలీదు. సుభాష్ చంద్రబోస్ గారు ఉమ్. అటు జర్మనీ నుంచి జపాన్ వచ్చిన తర్వాత సింగపూర్ చేరుకున్నాక షార్ట్ కట్లో చెప్తుండ, ఉమ్. ఐఎన్ఏ ఉమ్. ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మించిన తర్వాత ఉమ్. ఉమ్. అక్కడ బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా ఎవరైతే ఉన్నారో ఆ సోల్జర్స్ అన్ని ఒక గ్రూప్ అట్టుండేది. జపాను జర్మనీ వాళ్ళు బందీలుగా పట్టుకున్నారు. అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళు కదా, 50,000 మంది సైనికులను కాపాడాడు ఎవరు? బోస్ గారు. వాళ్ళని చంపాల్సింది హిట్లర్. ఉమ్. నేను వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను, 50,000 మందిని నాకు ఇమ్మన్నాడు. ఉమ్. అదే సైన్యం. సైన్యం వాళ్ళని తీసుకొని ఆ బెటాలియన్ తీసుకొని 50,000 మంది ప్రాణాలు కాపాడాడు ఆనాడే. ఉమ్. 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 అంటే బ్రిటిష్ ఇండియాలో మన భారతీయులు కూడా ఉండేవాళ్ళు సైనికులు. అవును. వాళ్ళల్లో సిక్కులు ఉండేవాళ్ళు, వాళ్ళల్లో మీకు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళల్లో హిందువులు ఉండేవాళ్ళు. ఒక ఇద్దరు సైనికులు ఎదురుపడ్డప్పుడు లలిత్ గారు ఏమనుకునేవాళ్ళు అంటే, సిక్కులు ఇద్దరు సైనికులు ఎదురుపడితే సంత్ శ్రీ ఆకాల్ అనేవాళ్ళు. ఉమ్. 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 తర్వాత ఇద్దరు ముస్లిం సైనికులు ఎదురుపడితే సలాం అలైకుం అనుకునేవాళ్ళు. అవును. హిందూ సైనికులు ఇద్దరు ఎదురైతే జై శ్రీరామ్ అనేవాడు. శ్రీరామ్. yes. ఇది బోస్ గారికి నచ్చల. ఉమ్. ఒకే ఒక పదం ఉండాలా అవును. అనుకున్న మూమెంట్లో మన హైదరాబాద్ అబ్బాయి ముస్లిం కుర్రోడు ఉమ్. అప్పట్లో బీటెక్ చదవటానికి జర్మనీ పోయాడు, మెకానికల్ ఇంజనీర్. ఉమ్. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ 2 సంవత్సరాలు అయిన తర్వాత, ఇప్పుడు గద్దరన్న కూడా బీటెక్ చదువుతానే కదా అన్నలోకి పోయింది. అవును. అవును. ఇప్పుడు ఇంజనీరే కదా గద్దరన్న కూడాను, జేఎన్టీ స్టూడెంటే కదా, ఎలక్ట్రికల్ ఇంజనీరే కదా. చాలా మంది తెలియదు గద్దరన్న బీటెక్ చదువుతానే పోయింది అడుగుల్లోకి. మన ప్రజాకవి గద్దరన్న గారు. అట్లాగే ఈ అబ్బాయి జర్మనీలో బీటెక్ చదువుకుంటున్నాడు, మెకానికల్ ఇంజనీరింగ్. ఆ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటే బోస్ గారి రేడియో ప్రసంగాలకు ఉత్తేజితుడయ్యి ఐఎన్ఏలో జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి ఒక పదం రాసిచ్చాడు, మన హైదరాబాద్ ఆయన రాసిచ్చాడు జై హింద్ అని. ఆ రోజు నుంచి ఈ మనం చేసేటప్పుడు, సైన్యం చేసేటప్పుడు ఒక రోజు ఒక సందర్భంలో బోస్ గారు జై హింద్ అంటాడు. జై హింద్. ఆ రోజు నుంచి ఆ పదం అలా వచ్చింది. దానికి మీనింగ్ ఏంటంటే, జై అంటే విజయం, హిమ్ అంటే హిమాలయ పర్వతాలు, దద్ అంటే దక్షిణ పదం, ఈ మధ్యలో ఉండే భూభాగానికి విజయం చేకూర్చమని. హిందూ దానికి పదం మీనింగ్ అంటే జై అంటే విజయం, హిమము అంటే మంచు, మంచు పర్వతాల నుంచి దక్షిణ పదం దాకా ఉండేటటువంటి భూభాగానికి విజయం చేకూర్చు తల్లి అని చెప్పేది అది జై హింద్. ఇంతకీ మధుసూదన్ రెడ్డి గారు, బోస్ గారు ఇంకా బతికే ఉన్నాడంటారు, వాస్తవమేనది? నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచ చిత్రపటంలో ఈ ప్రపంచం ఎంత దూరం ఉందో, 7 ఖండాలుగా 203 దేశాలు, ఐక్యరాజ్య సమితి గుర్తించిన 193 దేశాలలో జననం తప్ప మరణం లేని నాయకుడు ఒకే ఒక్కడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీళ్ళు చరిత్రలో వీళ్ళ గుర్తులు ఉంటాయనే ఉద్దేశంతో సైడ్ చేశారనిపిస్తుంది. అట్ట కాదు, కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటి తీల్చినాడు ఎవడు నాకు చెప్పండి ఈ స్టోరీ. కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి ఎన్ని పోటీ పొడిచింది ఎవరు? మోతీలాల్ నెహ్రూ కాదు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పోటీ పొడిచినోడు ఎవడు? అసలు స్వతంత్రోద్దులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదు. లేతే ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, నెహ్రూ గాంధీ అంటారు కానీ వాళ్ళు ఎవరా? దేశభక్తులు కదా వాళ్ళ. ఏం చెప్తారండి? చరిత్రని వాళ్ళు రాసుకుంటే చరిత్ర వద్దా ఏంది? అందువల్ల ఏంటంటే ప్రజలు తెలుసుకోవాలా, ఏదో ఒక రోజు బద్దలవుతాయి అన్నీ కూడా. చరిత్రని మర్చిపోతే గతం గతహ అనకూడదు, గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే వర్తమానం ఉంటుంది. మీ వీడియోలన్నీ చూసిన తర్వాత జనం మామూలుగా లలిత్ గారు నా గళం ఇనే రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకున్నది. నన్ను ఎవరో దగ్గరగా వాచ్ చేస్తున్నారు, నా మాటలు ఎవరో వింటున్నారు అని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తుంటా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు నేను ఒక వీడియో చేశా. మచిలీపట్నం BPCL అని అన్నప్పుడు అప్పుడు గళమెత్తా. ప్రకాశం జిల్లాకి ఒక్కటి కూడా లేదు, రామాయపట్నం పోర్టు ఉంది, భూములు ఉన్నాయి, అడగండి అని చెప్పి నెల్లూరు ఎంపీని, ఒంగోలు ఎంపీని, అక్కడున్న ఎమ్మెల్యేలకి అందరికి ఒక మెసేజ్ ఇచ్చా. ఇవాళ BPCL ఎక్కడికి వచ్చింది? రామాయపట్నం. తర్వాత జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చేశా. 36 కోట్లు ఖర్చు అయింది జంగిల్ క్లియరెన్స్ అంటే, 36 కోట్లు వస్తాయి ముఖ్యమంత్రి గారు, నేను ఒక ఐడియా చెప్తాను ఆచరించండి అంటే, ఇప్పుడు ఆ కంపంతా క్రషింగ్ చేసి బయోమాస్ కి అమ్ముతున్నారా లేదా? అమ్ముతున్నారు. పెట్టిన పెట్టుబడి ఆయన ఐడియా. అంటే నేను మాట్లాడే ఈ మాటలన్నీ కూడా నాకేదో వస్తుందని, కొన్ని ఆలోచనలు వస్తాయి అన్నమాట. చాలా నిర్ణయాలు ఈ మధ్య క్యాబినెట్లో చర్చకు వస్తుండే నేను మాట్లాడే మాటలు. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే నేను వాళ్ళకి దగ్గరగా లేకపోయినా, నేను ఎవరో వాళ్ళకి తెలియకపోయినా, నేను ఏదైతే రైట్ చేస్తున్నానో అది వస్తుంది. నేను మొన్న కూడా అన్నాను, కాగ్ రిపోర్ట్ మీద అసెంబ్లీ ఎందుకు నడిపించరు? నడిపించాల్సిందే. కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో ఎందుకు చర్చించరు అని డిమాండ్ చేశాను. అంత తర్వాత చూస్తాం. అందువల్ల ఏంటంటే మంచి చేస్తే భగవంతుడు అనేవాడు ఒకటి ఉంటాడు, సర్వేశ్వరుడు. ఆయన మన కంటికి కానరాడు, కానీ మనల్ని నడిపిస్తుంటాడు. నాకేంటంటే అచంచలమైన భక్తి ఉంటుంది. దేవుడు ఏడు ఉంటాడంటే నేను ఒప్పుకోను. ఆయనకేం పని బాటలేదు. నువ్వు ఉంటుండవు ఒక చోట, నువ్వు ఉంటుండవు అంట లలిత్ గారు ఒక చోట, ఆయనకేం పని బాటలేదా? నువ్వు మనం పీల్చే గాలి అవపడుతుందా? కానీ మనం నడిపిస్తుందిగా. తాగే నీళ్ళకి శక్తి ఉందిగా. అంటే మనం తాగే నీళ్ళకి శక్తి ఉంది, మనం పీల్చే గాలికి శక్తి ఉంది. భగవంతుడు సర్వాంతర్యామి. అందువల్ల ఏంటంటే నీకు సుమిత్రానంద పంత్ గారు చెప్తారు, భగవాన్ హై భగవాన్ కో రూప్ నహి అంటాడు. భగవాన్ హై భగవాన్ కో రూప్ నహి. ఆయనకి రూపం చెక్కేటానికి నువ్వెవడమని నేను అంటుండా. భగవంతుని అచంచలమైన భక్తితో ఉండాల. మనసే మందిరం, ఈ దేహమే దేవాలయం. కాకపోతే ఏంటంటే లలిత్ గారు మీరు అడుగుతారు కాబట్టి, కొంతమంది షూడో మేధావులు భక్తిని కూడా వ్యాపారం చేశారు, దేవుని కూడా వ్యాపారం చేశారు. జగన్మోహన్ రెడ్డి బతికున్నంత కాలం ఇంకా ముఖ్యమంత్రి కాదు. అతనికి ఇంకా మిగిలింది రెండే దారులు జగన్మోహన్ రెడ్డి. ఒకటి సూసైడ్, ఇంకోటి జైలు. ఆల్టర్నేట్ లేనే లేదు జగన్మోహన్ రెడ్డి. సూసైడ్ ఆర్ జైలు అంతే. అంత మాట అంటున్నారు. పక్కా జడ్జిమెంట్ వస్తే, కన్విక్షన్ వస్తే మీరే ఊహించుకోండి. 11 CBI కేసుల్లో 9, 11 CBI కేసుల్లో 9 ED కేసుల్లో, ఇప్పుడు పడబోయే ఒక 20 కేసుల్లో 20 కేసులు ఉన్నాయా? ఇది కాకినాడ సెజ్జు ఇప్పుడు 307 రఘురామకృష్ణరాజు కేసులో ఒకటి విజయపాల్ ఆడన్నాడు. విజయపాల్ అవును. ఇప్పుడు ఇవన్నీ వస్తాయి కదా, 1 by అన్ని. ఇప్పుడు ఇంకొక 20 నమోదు అవుతాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో. అంటే ఈ గనుల కేసుకు సంబంధించి లిక్కర్ కానీ లిక్కరు లలిత్ గారు మీరు తప్పుడు అంచనా వేశారు. ఇప్పుడు ఆల్రెడీ బ్లాస్టింగ్ న్యూస్ వస్తుంది మళ్ళీ త్వరలో, ఒక వారం రోజుల్లో. ఒక్క క్వార్టర్ మీద 50 రూపాయలు ప్యాలెస్కి వెళ్ళి అంట. అంటే మన అంచనా ఏంటంటే 35 లక్షల మంది తాగుబోతులు అనేది ఇండియన్ లిక్కర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఉంది. అంటే మీరు సింపుల్గా క్యాలిక్యులేషన్ వేసుకోండి. నా అంచనా ఏంటంటే ఇప్పుడు 35 లక్షలు ఇంటూ 5 వేసినప్పుడు సింపుల్గా 175, 5 3 15, 5 5 25, 17,500 కోట్ల రూపాయలు ఒక్క లిక్కర్లోనే ఎట్టిపోయినాయి డబ్బులు. ఇప్పుడు CID వాళ్ళు అకౌంట్స్ తీస్తున్నారు లలిత్ గారు.
క్వార్టర్కి 50 రూపాయలు డిస్టిలరీ వాళ్ళు మేము తాడేపల్లికి ప్యాలెస్కి పంపించినామని చెప్తారు. 170 రూపాయలేవో కన్సాలిడేట్ పండుగ వచ్చినాయి అంట, వాళ్ళు అమ్మింది 220. తాగుబోతులు ఎంక్వైరీ చేయండి మీరు ఎంత కొన్నారు క్వార్టర్ అని. ఒక్క ఈచ్ క్వార్టర్ బాటిల్ మీద 50 రూపాయలు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం చేసుకొని ఆ డబ్బు, ఇసుకలో డబ్బు, అట్లా మొత్తం వ్యాపారాత్మకమైపోయింది. ఇప్పుడు మీరు ఈ మాట ఇన్ని కేసులు అని చెప్తున్నారు, జైలా లేదా రెండే suicide ఆ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దారులు ఉండేది. ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఉండేది రెండు దారులు. ఒకటి సుసైడ్, 2 జైలు. ఆల్టర్నేట్ లేనే లేదు జగన్మోహన్ రెడ్డి. కాదు కాదు, ఇవన్నీ పనులు చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం అనేది ఉండదా? అరే ఈ తప్పు చేస్తున్నా, దీని పర్యవసానం ఇలా ఉంటుంది. అతనికి ఒక తెలుసో తెలియకో ఒక మురికి కోపంలో ఇరుక్కున్నాడు. తెలుసో తెలియకో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు దూరిండు, బయటికి రాగలిగిందా? అట్లాగే అతను తెలుసో తెలియకో మంచో చెడో భవిష్యత్తును అంచనా వేయకుండా యువరక్తం ఉన్నప్పుడు ఆ ఉచ్చులో కూరుకున్నాడు. ఇప్పుడు వ్యాపారం టాటా కంపెనీ వాళ్ళు చేశారు, ఎవరన్నా ఏమన్నా అంటారా? కానీ టాటా కంపెనీ చేతులు ఎత్తి దండం పెట్టారు కదా రతన్ టాటాని. అతను వ్యూహం ఏంటంటే ఒక టాటా లాగా, ఒక రిలయన్స్ లాగా, ఒక బిర్లా లాగా నేను తయారు కావాలని కలలు కన్నాడు. ఆ కళలు సాకారం చేసుకునే దాంట్లో వీటన్నిట్లు ఎలిపెట్టిండు రాజకీయాన్ని. అతనిలో ఉండేది సింగిల్ పాయింట్ ఎజెండా. ఒక టాటా లాగా, ఒక రిలయన్స్ లాగా, ఒక ఆదిత్య బిర్లా గ్రూప్ లాగా నేను పెద్ద పారిశ్రామికవేత్తను కావాలన్న ఒకే ఒక్క కోరిక ఇంత నీచ స్థితికి తెచ్చింది. అంతకు తప్ప మిగతా ఏమి కాదు. దానికి దారులు ఎత్తుక్కున్నాడు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకున్నాడు. ఆ పరంపరలో ఈడీ సిబిఐ కేసులు ఎత్తుకున్నాడు. అంటే గురువు మంచి ఉండాల. గుర్తుపెట్టుకొని మీరు లలిత్ గారు, నేను చెప్పే పాయింట్ 1 by 1. ఏ గురువు అయినా ఫస్ట్ తొలి గురువు తల్లి, రెండో గురువు తండ్రి, మూడో గురువు మనకు టీచర్ ఉపాధ్యాయ పెట్టు. అందుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, 4వ స్థానం భగవంతుడికి. చాలా మందికి అంటారు జగన్మోహన్ రెడ్డి బైబిల్ చదువుతాడని. పచ్చి అబద్ధం. ఒక్క పేజీ కూడా రాదు భగవద్గీత. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆయన నేను బైబిల్ 4 గోడల మధ్య చదువుతాను వద్దు, ఇదంతా వద్దు. బైబిల్ చదివినోడు గుర్తుంటది కదా. ఇప్పుడు మనం చదువుకుంటుందా, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, ఇష్పదాభిరామ వినురవేమంటారు కదా. రోజు బైబిల్ చదివేవాడికి ఒక పేజీ అయిన గుర్తుంటది. నేను ఇస్తుంటా సవాల్, సేకరించమని జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే. పుస్తకం తెరవకుండా ఒక పేజీలో బైబిల్ వాక్యాలు చెప్పు. నీకు ఇష్టం వచ్చిన కాండం తీసుకో, నిర్గమ కాండం తీసుకో, ఏదైనా ఒక పేజీ, ఒక్క పేజీ. అది కూడా వద్దు. ఇంకోటి కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డికి. 5 ఏళ్ల కాలంలో ఎవరన్నా ప్రశ్నించారా? ఏ జర్నలిస్ట్ అన్నా లేదు. జాతీయ గీతం ఎప్పుడన్నా పాడాడా? వందే మాత్రం ఎప్పుడన్నా పాడాడా? లేదు. రాష్ట్ర గీతం ఎప్పుడన్నా మా తెలుగు తల్లి మల్లెపూ దండ పాడాడా? లేదు. పాడకపోగా అవమానించాడు. గవర్నర్ కేసు రిజిస్టర్ చేయాలి. ఒక జాతీయ జెండాన్ని, జాతీయ గీతాన్ని అవమానించిన ఏం చేయాలా? విన్నారా మీరు ఎప్పుడన్నా? లేదు. జగన్మోహన్ రెడ్డి నోటి అంట లేదు. అయితే ఒక జాతీయ గీతం పాడని రానోడికి, వందే మాత్రం పాడని రానోడికి, రాష్ట్ర గీతం పాడని రానోడికి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడు అని నేను అడుగుతుంటా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఈ 4-5 ఉంటారు. పెద్దిరెడ్డి, రామచంద్ర రెడ్డి. తప్పండి, వాళ్ళు కాదండి. వాళ్ళు కూడా ఆకులో ఏక ముక్కలే. వాళ్ళు ఏం ప్రభావితం చేయలేరు. వాళ్ళకి అపాయింట్మెంట్లు ఉండవండి. వాడు ముందు కూర్చొని మాట్లాడేదానికి కూడా ఉండదు వాళ్ళకి. మీరు బయలువాళ్ళు బ్రహ్మల్లో చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి అన్ని వర్క్స్ వాళ్ళకే అటాచ్ చేస్తుంటారు, ఇన్ఛార్జీలుగా వాళ్ళనే పెడుతుంటారు. ఆట వీళ్ళంతా పేక ముక్కలో తలా ఒకటి, ఒకడు జోకరు, ఒకడు ఆటి నాసు, ఒకడు కింగ్, అలా తప్ప ఓల్ అండ్ సోల్ అదృష్టశక్తిదే, వీళ్ళది ఏమీ లేదు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని వేల కోట్లు సంపాదించారు అని మీరు అంటారు. జగన్మోహన్ రెడ్డి అన్ని వేల కోట్లు సంపాదించినప్పుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సుమారుగా ఒక్కొక్కరు 2,000 కోట్లు, 3,000 కోట్లు అట్లా సంపాదించారు ఏపీలో అనేసి అంటారు. వాస్తవం కాదు. అబద్ధం. ఏడుందండి తింటానికి వాళ్ళకి? లెక్కర్ ఉందా? సెంట్రలైజ్డ్ కరప్షన్. ఓకే. ఇసుక ఉందా? సెంట్రలైజ్డ్ కరప్షన్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దోచుకోవటానికి ఏముండాలి తెలుసు మీకు? మెయిన్ శాండ్, లిక్కర్, ఈ 2. తర్వాత సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు,
ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గుండె మీద చెయ్యేసుకొని నాకు చెప్పానండి, రోజు ఎత్తుకొని ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తారా ఇరా? రోజు ఇస్తారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఎందుకు? డాక్యుమెంట్ రైటరు మన భూములు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసిన లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒక డాక్యుమెంట్ నా ముందు పెట్టమానండి. లంచం మస్తుగా ఉంటుంది. అయిపోయిందా? ఇది ఒకటి అయిపోయిందా? స్టోరీ చెప్పానా? ఇట్లా నేను రోజు చెప్పగలను ఎక్కడి నుంచి ఎక్కడ ఎంత పోతుందని. తర్వాత చెక్ పోస్టులు, ఆర్టీఏ ఆఫీసర్లు, అఫిషియల్సే ఎత్తుకొని పోయి ఇస్తారు సార్ నెలసరి మామూలు ఎమ్మెల్యేలకి. అఫిషియల్సే వాళ్ళ వాట వాళ్ళకి ఎత్తుకొని పోయి కవర్లో తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి వస్తారు ఇంటి దగ్గర. అన్ని డిపార్ట్మెంట్ల కాడ వాళ్ళు వసూలు చేస్తారు. వాడికి ఒకటి పిఏ పెట్టుకుంటాడు, ఎరా నీ మూట రాలేదంటారు. ఎన్ఆర్జీఎస్ పనుల్లో కూడా వదలరు సార్. మాస్టర్లు మనుషులు బారు, మాస్టర్లు వేసేస్తారు. నీకింత నాకింత అంతే. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు షర్మిలకి జగన్మోహన్ రెడ్డి ఆస్తి రాయించాడు అనుకోండి, అప్పుడు తను తప్పుకునేసి కాంగ్రెస్ లోకి విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు కదా? నేననేది ఎవరు ఆస్తి ఎవరికి రాసిస్తారు? ఆస్తి మీద ప్రజలది. తెలంగాణ సీమాంధ్ర నేల తెలుగు తల్లి బిడ్డలది. దోచేసిన సొత్తు అదేం కష్టపడి సంపాదించింది కాదు లలిత్ గారు. దోపిడీ చేసిన సొమ్ము పంపకాలు ఏంది లలిత్ గారు? ప్రజలకు ఇచ్చేయాలి లలిత్ గారు. తప్పు అయిపోయింది, క్షమించండి, తెలుసో తెలియకో మేము తప్పు చేశాము. ఈ తెలంగాణ తెలుగు తల్లి బిడ్డలకి ఎన్ని వేల కోట్లు ఉంటుందండి అది? ఇంక లెక్కెట్టుకోనండి వరుసగాను 18 కంపెనీలండి. 18 కంపెనీ. వీళ్ళు ఈడీ వాళ్ళు వీళ్ళంతా ఇచ్చింది ఎన్ని కోట్లు అండి అది? అది ఈడీలో 11 సంవత్సరాల క్రితం వేసిందే 43,500 కోట్లు. అది ఈ 5 ఏళ్లలో దోసిందే. ఇది యాడ్ చేయాలి. అది ఆయన అదంతా పోయి ఇప్పుడు దోసేసింది ఏడ దాపిచ్చిండ. ఈ కథ చాలా పెద్ద పోగొత్తాం కదా. నీకు జగన్మోహన్ రెడ్డి సేట్లో మీరు గుర్తు పెట్టుకు, మీరు లెక్కలు బాగా స్టడీ చేయండి. 5 బడ్జెట్లు వచ్చినాయి. ద వర్త్ ఆఫ్ 5 బడ్జెట్లు 2019, 20, 20, 21, 22, 23, 24 ఇట్లా 5 బడ్జెట్లు వాల్యూ ఎంత అనుకుంటున్నారు? 10 లక్షల కోట్లు. అవును. ఈ 10 లక్షల కోట్లలో ఎంప్లాయ్మెంట్ శాలరీలు ఎంత అనుకుంటారు? నెలకు 5,500 కోట్లు, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. అప్పుడు 5 సంవత్సరాలకు వేసుకోండి లలిత్ గారు, మీరు మీకు 3,30,000 కోట్లు వస్తుంది. తర్వాత అతను నేనిచ్చా ఆయన ముల్లి కాదు, ప్రజలు పన్నుల రూపంలో 2,71,000 కోట్ల జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్క కాడికి వస్తా. ఓవరాల్ కలుపు జోడుదు 6 లక్షల కోట్లు. మిగతా 4 లక్షల కోట్ల అభివృద్ధి నువ్వు చూపిస్తావా? దాని మీద ఎంక్వైరీ ఎందుకు ఏపీ ప్రభుత్వం? నువ్వు రోడ్లు పోసినా, డ్యాములు పోసినా, ఏమన్నా చేసింటే ఈ 4 లక్షల కోట్లు అభివృద్ధి అనేది అవుపడాలి కదా లలిత్ గారు. ఆయన పెట్టి నవరంధ్రాల పథకాలే కదా. 730 హామీలు ఇచ్చి ఎంత కన్నార్పకుండా అబద్ధం చేస్తాడంటే, మీరు రైతు భరోసా అంటారు. రైతు భరోసాలో మొత్తం కలిపి 12 పథకాలు ఉంటాయి. అర్థమవుతుంది లలిత్ గారు? 12 పథకాలు ఉంటాయి, టాప్ టు బాటం. మొదటితో ఒక్కటే ఉంటుంది. దాంట్లో సగం 6,000 కేంద్ర ప్రభుత్వానికి 7,500 అయింది. 2 కలుపుకో 13,500, 37,500 రూపాయలు నేనిచ్చా అంటే కింద పెట్టింది. ఆ 12 పథకాల పేర్లు ఎప్పుడు చెప్పరు. 730 హామీలు ఇచ్చి నవరంధ్రాల పథకాలు అమలు చేసిన మహోన్నతుడు. మరి ఎవడు చెప్తారు ఈ స్టోరీలు? ప్రజలకు తెలియదా ఇవన్నీ? అందువల్ల ఏంటంటే నేను అందుకే చెప్పిన, అబద్ధాలకు ప్యాంటు షర్ట్ వేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. మీరు అన్నదాని ప్రకారము ఆ 4 లక్షల కోట్ల అభివృద్ధి చూపించాలి కదా లలిత్ గారు. అవును. ఎందుకు అడగరు ఎమ్మెల్యేలు? ఇప్పుడు బడ్జెట్ పెడితే సరిపోయిందా? నేనేది 10 లక్షల కోట్లు ప్రజలు ఇచ్చారు, కేంద్ర రాష్ట్ర పన్నుల వాటా కలుపుకొని. దాంట్లో నువ్వు జీతాలన్నీ తీసేసిన, ఆయన సంక్షేమ పథకాలన్నీ తీసిన, 4 లక్షల కోట్లు రోడ్లు ఆడబోసిండు, డ్యాములు ఆడగెట్టిండు, స్కూళ్ళు, కాలేజీలు మొత్తం డేటా తీయండి బయటికి. సింపుల్ కదా. మిగతా సొమ్మేదే. అదే పాతప్పులు ఏమన్నా కట్టినవా? 4 లక్షల కోట్లు నువ్వేమన్నా? పోనీ ఇది కాకుండా మళ్ళీ తాకట్టు పెట్టి తెచ్చినప్పుల, కార్పొరేషన్ తాకట్టు పెట్టి తెచ్చినప్పుడు తాకట్టు పెట్టాడు ప్రాపర్టీస్ అన్ని కూడా. ఇప్పుడు సార్వభౌమాధికారం తాకట్టు పెట్టడం అంటాం. నీకు ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెడితేవి, ఐటీఐ కాలేజీలు తాకట్టు పెడితేవి, ఈ కనబడినల్లా తాకట్టు పెట్టినావు కదా. చివరికి తాగుబోతులు కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చింది కదా. మద్యపాన నిషేధం అని చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. అందువల్ల ఏంటంటే ప్రజల్లోకి నిజాలు తీసకపోకపోవటం కూడా జనరలిజం చచ్చిపోయింది. జనరలిజం అమ్ముడైపోయింది.
డొవ్వు డబ్బా వాడు కొట్టుకుంటుండు గలగల 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 అని. అంతే తప్ప జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు అంతా ఎవరు డబ్బా వాడు కొట్టుకోవటమే. ఇది మాత్రం అయితే నేను ఘంటాపదంగా చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ మోసన్ రెడ్డి గారు. నమస్కారం.